చరిత్ర పొద్దున 3 మాటలతోటి ముగించాను నేను. అంటే ఆపాల్సి వచ్చింది అక్కడ, మంచిదే అయింది. ఏ 3 మాటలు? రీడింగ్ ఒకటి, రైటింగ్ ఒకటి, నోయింగ్ ఒకటి. ఓకే, రైటింగ్ గురించి ఎవరైనా డెసిషన్ తీసుకున్నారా? మేము చరిత్ర రాయాలి అని చెప్పి ఒక్క చెయ్యి కనపడింది అకస్మాత్తుగా, సడన్గా. యాక్చువల్లీ షార్ప్ 2, 3 రాస్తూ ఉన్నాం ఆల్రెడీ, రాయాలి. ఎస్, ఓకే. ఇటు పక్కన అసలు ఒక్క చేయి కూడా కనపడలేదు, వినపడలేదు. ఆలివా ఊరికనే చేయొద్దు నువ్వు. ఓకే, సరే, అయితే రాయండి, చరిత్ర రాయండి. అయితే రాసే లోపు మీకు చరిత్ర అర్థం కావాలి. నోయింగ్ హిస్టరీ 2 మాటలు వాడాను దాని దగ్గర, అనలైజింగ్ అండ్ అప్లయింగ్ అని చెప్పి. విశ్లేషించడము, అన్వయించడం. ఏజెస్ మాట్లాడతాను. మీ దగ్గర ఉన్నటువంటి హ్యాండ్అవుట్లో మీరు చూసుకోవచ్చు. ఏజెస్ అని అంటే ఏంటంటే సంఘ చరిత్రని కొన్ని యుగాలుగా విభజిస్తే ఏం జరుగుతుంది, చాలా ఉన్నాయి అన్నమాట. మీకు 4 బుక్స్ నేను చూపించాను. 4 బుక్స్లో 3 బుక్స్ వెరైటీ ఆఫ్ స్టఫ్ చూపిస్తాయి మీకు. తర్వాత ఆన్లైన్ సైట్స్లో కూడా డిఫరెంట్ ఏజెస్ లాగా టూ మెనీ ఏజెస్ చూపిస్తాయి. కానీ ఈ 4 ఏజెస్ బాగున్నాయి అని అనిపించింది నాకు. అందుకని ఈ 4ని పెట్టుకున్నాను నేను ఇక్కడ. 1 sec. ఎర్లీ చర్చ్ ఒకటి, తర్వాత మిడీవల్ చర్చ్ ఒకటి, రిఫర్మేషన్, పోస్ట్ రిఫర్మేషన్. బ్రీఫ్గా కొన్ని మాటలు అక్కడక్కడ చెప్తాను నేను. ఎర్లీ చర్చ్ ఎక్కడి వరకు అని అంటే మొదటి 600 సంవత్సరాలు. అంటే నేను ఎగ్జాక్ట్ ఫిగర్స్ చెప్తున్నాను మీకు. 558, 580 అలాంటి డేట్స్ ఉంటాయి. అయితే కన్వీనియన్స్ ఎక్కి ఏం చేసాము అని అంటే 6 శతాబ్దాలు అని అనుకుంటున్నాం అనమాట. ఒక 600 సంవత్సరాల నుంచి చెప్పి. ఈ 600 సంవత్సరాల్లోనే మనం సంఘ చరిత్ర చూసినట్లయితే న్యూ టెస్టిమెంట్ క్యానన్ ఫిక్స్ అయింది. క్యానన్ ఫిక్స్ అవ్వడం అంటే నూతన నిబంధనలో ఇదిగో 29 పుస్తకాలు మాత్రమే ఉంటాయి, లేదా 27 పుస్తకాలు మాత్రమే ఉంటాయి అనేటువంటివి ఫిక్స్ అయింది. తర్వాత రకరకాల వాదాలు పుట్టుకొచ్చినాయి. ఆ వాదాలన్నింటినీ కూడా చర్చి సమర్థవంతంగా ఎలాగూ తిప్పికొట్టింది. కౌన్సిల్స్ మాట్లాడేటప్పుడు చెప్తాను దాని గురించి. అవి కూడా జరిగినాయి. తర్వాత ఈ మొదటి 600 సంవత్సరాల్లోనే దాదాపుగా 300-380 సంవత్సరాల పాటు సంఘం విపరీతమైన హింసకు గురైంది రోమన్ చక్రవర్తుల చేతుల్లో. ముఖ్యంగా ఒక 10 మంది రోమన్ చక్రవర్తులు విపరీతంగా హింసించారు. చిట్ట చివరికి వచ్చేటప్పటికి డయోక్లిషియన్ అనమాట చాలా ఘోరంగా హింసించాడు సంఘాన్ని. అయితే మిగిలినటువంటి చక్రవర్తులు చూసి చూడనట్టుగా పోయారు. ఈ 380 ఈ ప్రాంతం దాటిన తర్వాత సంఘానికి గడ్డు సమస్య స్టార్ట్ అయింది. గడ్డు సమస్య ఏం స్టార్ట్ అయింది అని అంటే చక్రవర్తి క్రైస్తవుడయ్యాడు. చక్రవర్తి క్రైస్తవుడైతే కనుక నష్టం ఏంటి, మనకి అంతా పాజిటివ్ కదా అని చెప్పి మీరు అనుకోవచ్చు. ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడేటప్పుడు అక్కడ మాట్లాడతాను. ఆ సీజన్ అంతట్లో ఏం జరిగింది అన్న దాని వరకే ఊరికే నేను మీకు టచ్ చేస్తున్నాను. తర్వాత మిడీవల్ పీరియడ్ అనమాట. 600 నుంచి మళ్ళీ 1300 వరకు. 600 నుంచి 1300 అనేటువంటి దానిలో ఏంటనంటే పెద్ద లాభం లేదు, డార్క్ పీరియడ్ అనమాట ఇదంతా కూడా. ముఖ్యమైనటువంటి సంఘటన ఒకటి జరిగింది ఈ కాలంలో. 1154లో ఒక మాట వాడుతున్నాను, అక్కడ మీకు నోట్స్లో కూడా ఉంది ఆ మాట. స్కిజం అని అంటాం దాన్ని, SCHISM. స్కిజం అని అంటే ఏంటనంటే విభజన అనమాట, విడిపోవటం, సెపరేట్ అయిపోవడం, అగాధం ఏర్పడడం. క్రైస్తవ సంఘం 2గా చీలిపోయింది. ఒక కుదిపినటువంటి సంఘటన అనమాట అది. మళ్ళీ స్కిజమ్స్ మాట్లాడతాను. నేనేం చేశాను అని అంటే ఇక్కడ నుంచి థిమాటిక్ డివిజన్ అనేటువంటిది చూపించడానికి, థిమాటిక్ హిస్టరీ చూపించడానికి అని ట్రై చేశాను. ఇప్పుడు అచ్చంగా మాట్లాడుతుంది ఏంటంటే ఏజెస్, ఊరికినే ఒక 4 ఏజెస్గా మనం పెట్టుకుంటే కనుక ఏం జరిగింది ఆ టైంలో అనేటువంటిది. రిఫర్మేషన్ అనమాట. తర్వాత 3వది రిఫర్మేషన్ అనేటువంటిది చాలా పెద్ద సంఘటన సంఘ చరిత్రలో. అయితే మనం గమనించాల్సింది ఏంటి అని అంటే మానవ చరిత్ర, సంఘ చరిత్ర ఒకదానికొకటి దూరం కాదు. ఇది మనకు అర్థం కావాలి. అంటే సోషియలాజికల్ హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్ అది సంఘ చరిత్రకి ఎంత దగ్గరగా ఉంది, దూరంగా ఉంది అనేటువంటిది
మనం బేరీజ్ వేసుకుంటూ ఉండాలి. సంఘం అనేటువంటిది ఎక్కడుంది అని అంటే కనుక ప్రత్యేకంగా ఎక్కడో ఒక సముద్రంలో ఒక ద్వీపం కట్టుకుని అక్కడేం లేదు. భూమి మీద ఉంది సంఘం. భూమి మీద ఉన్నటువంటి మానవుల మధ్యలో విస్తరించింది. సో సంఘానికి ఏమి జరుగుతున్నా సరే చుట్టూ ఉన్నటువంటి సమాజానికి జరుగుతుంది, చుట్టూ ఉన్న సమాజానికి ఏం జరుగుతున్నా సంఘానికి జరుగుతుంది. ఈ స్పృహ లేకుండా మాత్రం మనం ఆలోచించకూడదు దీన్ని. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? నాకు నిజానికి చరిత్ర ఇష్టం అని చెప్పి నాకు తెలియదు. నాకు కథలు ఇష్టం, చిన్నప్పటి నుంచి బాగా కథలు ఇష్టం. ఒక్కడినే ఇంట్లో 2 అక్కలు ఉన్నారు, కానీ బాగా పెద్దవాళ్ళు నాకంటే తొందరగా కాలేజీకి వెళ్ళిపోయారు. సో ఆ రోజుల్లో దేవుడి దయ వలన టెలివిజన్ లేదు, తర్వాత దేవుడి దయ వలన మొబైల్ ఫోన్ అసలే లేదు. అందుకని ఏమైంది అని అంటే ఉన్న ఒకే ఒక అవకాశం ఏంటంటే బుక్స్ అనమాట. పుస్తకాలు చదివేవాడిని. ఆ పుస్తకాలు కూడా ఏం పుస్తకాలు అంటే కథల పుస్తకాలు చదివేవాడిని. విపరీతంగా చదివాను. నేను డిగ్రీ కాలేజీలో టీచ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత, డిగ్రీ కాలేజీలో లిటరేచర్ టీచ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత, లిటరేచర్లో ఒక టాపిక్ ఉంటుంది అనమాట. ప్రతి సంవత్సరం హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ ఉంటుంది. అంటే ఆంగ్ల సాహిత్యాన్ని కొన్ని యుగాలుగా విభజించుకుని దాని చరిత్ర ఏంటో చదువుతాం అనమాట. అక్కడ కూడా చరిత్ర చదువుకునేటప్పుడు సొసైటీ చదవాలి, అవుట్పుట్ చదవాలి, లిటరేచర్ చదవాలి, ఇంపాక్ట్ చదవాలి. సో అలా చదువుతున్నప్పుడు, అలా హిస్టరీ టీచ్ చేస్తున్నప్పుడు నేను హిస్టరీ చెప్తున్నాను అనేటువంటి స్పృహ లేకుండా హిస్టరీ మాట్లాడుతూ వచ్చాను. ఫిలసాఫికల్గా చాలా ఇష్యూస్ మాట్లాడుతూ వచ్చాను. ఈ మధ్యలో కొంతకాలం నుంచి సంఘ చరిత్ర చదువుతూ ఉంటే అరే ఇవన్నీ నేను చదువుకున్న విషయాలే అనిపిస్తుంది. అకస్మాత్తుగా లింక్ కనెక్ట్ అయిందనమాట. కాన్స్టాంటినోపుల్ అనేటువంటిది చాలా కీలకమైనటువంటి పట్టణం. కాన్స్టాంటైన్ ద గ్రేట్, యేసుక్రీస్తుని నేను అంగీకరించాను, నాకు ఆయనే దేవుడు అని బహిరంగంగా ప్రకటించుకున్నటువంటి మొదటి చక్రవర్తి అనమాట ఆయన పేరు మీద కట్టినటువంటి పట్టణం అనమాట అది. ఈ కాన్స్టాంటినోపుల్ కానీ దాని పక్కనే ఉన్నటువంటి అలెగ్జాండ్రియా కానీ ఈ 2 నగరాల్లో పెద్ద పెద్ద లైబ్రరీస్ ఉండేవి, హ్యూజ్ లైబ్రరీస్ అనమాట. ఎవరుండేవాళ్ళు అక్కడ అనంటే మంక్స్ ఉండేవాళ్ళు, సన్యాసులు, క్యాథలిక్ సన్యాసులు ఉండేవాళ్ళు. మఠాలు ఉండేవి, యాబీస్ మొనాస్ట్రీస్ అయి ఉండే. మొనాస్ట్రీస్లో వాళ్ళకి పనే ఉండేది కాదు, పుస్తకాలు పెట్టుకుని వాటిని దీక్షగా చదువుకోవడం, కుదిరితే రాయడం. కాన్స్టాంటినోపుల్ని టార్గెట్ చేసి టర్క్స్, తెలుగు భాషలో దాన్ని ఏమన్నామంటే తురుష్కులు అనమాట, అరబ్స్, వాళ్ళు ఏం చేశారు అనంటే ఆ పట్టణాన్ని కొల్లగొట్టారు. కొల్లగొట్టితే ఏం జరిగింది అనంటే అక్కడ లైబ్రరీస్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, ఈ మొనాస్ట్రీస్లో ఉన్నవాళ్ళు, వాళ్ళకున్న ఒకే ఒక కాస్త ఏంటంటే పుస్తకాలు. ఆ పుస్తకాలని పట్టుకొని మన గ్యాడ్జెట్స్, మన గోల్డ్, మన క్లోదింగ్ ఎలాగో క్యారీ చేస్తామో వాళ్ళు బుక్స్ని క్యారీ చేశారు. క్యారీ చేసి వెస్ట్రన్ కంట్రీస్కి, యూరోప్లోకి పారిపోయారు వాళ్ళు. యూరోప్లోకి పారిపోయినప్పుడు ఏమైందనంటే యూరోపియన్ కంట్రీస్ అన్నింటికీ కూడా, ఇప్పుడు మీకు ఇంకొక డెఫినేషన్ చెప్తాను. కాన్స్టాంటినోపుల్ నుంచి ఒకవైపేమో ఈస్టర్న్ కంట్రీస్, ఇంకొక వైపేమో వెస్ట్రన్ కంట్రీస్. ఈ వెస్ట్రన్ కంట్రీస్ అంటే పాశ్చాత్య దేశాలన్నింటి మీద రోమ్ ప్రభావం ఉండేది, ఇటలీ నుండి. తూర్పు దేశాలన్నింటి మీద గ్రీకు నాగరికత ప్రభావం ఉండేది, ఏషియన్ కల్చర్ కాబట్టి. సో గ్రీకు నాగరికత ఎంతసేపు ఏం మాట్లాడుతుంది అంటే ఫిలాసఫీ మాట్లాడుతుంది. రోమ్ ఏం మాట్లాడుతుంది అంటే పవర్, అథారిటీ మాట్లాడుతుంది. ఎక్స్పాన్షన్, ఎంపైర్, సామ్రాజ్యవాదం, తొక్కకుండా వెళ్ళిపోవడమే అనమాట, అది మాట్లాడుతుంది. దర్పం, డాబు, పాంప్ అండ్ గ్లోరీ అని అంటుంది, అవి కనపడతాయి అనమాట. అయితే చర్చిలో కూడా ఈస్టర్న్ ఆర్థడాక్స్ ఒకటి, రోమన్ క్యాథలిక్ ఒకటి, 2 విభాగాలు అయిపోయినాయి అనమాట. సో ఈ కాన్స్టాంటినోపుల్ ఎప్పుడైతే కొలాప్స్ అయిపోయిందో, లిటరేచర్ ఎప్పుడైతే వెస్ట్రన్ కంట్రీస్లోకి వచ్చిందో, అకస్మాత్తుగా వాళ్ళ మైండ్స్ మీద గ్రీక్ థింకింగ్ ప్రభావం పడింది, గ్రీక్ కల్చర్ ప్రభావం పడింది. చాలా కీలకమైనటువంటి విషయాలు అన్నమాట ఇవి. దాన్ని ఏమన్నారు అనంటే రీనైజెన్స్ అని అన్నారు. రీనేసెంట్ అని అంటే అర్థం ఏంటంటే అగైన్ లైఫ్ అని చెప్పి, తెలుగులో పునరుజ్జీవనం అని అన్నారనమాట దాన్ని. ఇది క్లాసికల్ రెనైసెన్స్, సంస్కృతి పరంగా పునరుజ్జీవనం అనమాట ఇది. ఇదే సమయంలో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే గ్రీక్ థింకింగ్ వచ్చిన తర్వాత లాటిన్లో ఉన్నటువంటి బైబిల్ని కానీ, లేకపోతే వేరే ఒరిజినల్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి బైబిల్ని కానీ అర్థం చేసుకునే విధానంలో మనుషులకి చేంజ్ రావడం మొదలైంది. అక్కడ ఏం జరిగింది అనంటే
రిఫర్మేషన్ జరిగింది, సంఘ సంస్కరణ జరిగింది. రిఫర్మేషన్కి మరో పేరు ఏంటి అంటే మోరల్ రెనైసెన్స్. నేను కావాలని చెప్పి ఈ మాటలు చెప్తున్నాను. గ్రీకు సాహిత్యం చదివితేనేమో కల్చరల్ రెనైసెన్స్ జరిగింది. బైబిల్ని సొంతంగా చదువుకోవడం మొదలుపెట్టేటప్పటికేమో మోరల్ రెనైసెన్స్ జరిగింది, నైతిక పునరుజ్జీవనం జరిగింది. అందుకనే చరిత్ర మనం ఆలోచించేటప్పుడు, భారతదేశంలో కూడా చరిత్ర మనం మాట్లాడుకునేటప్పుడు భారత చరిత్ర, సంఘ చరిత్ర సెపరేట్ చేయడానికి అవకాశం లేదు మనకి. మనం దాన్ని సెపరేట్ చేయడం వల్ల చాలా నష్టాలు జరుగుతాయి అన్నమాట. అలా అని చెప్పి మరి దగ్గర చేస్తే ఏంటికి ప్రయోజనం ఉందనంటే, దగ్గర చేస్తే వేరే విధమైనటువంటి నష్టం ఉంది. ఆ నష్టం కూడా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మాట్లాడతాను. సో రిఫర్మేషన్ అనేటువంటిది ఏంటి అనంటే మోరల్ రెనైసెన్స్, రీజనరేషన్ అనేటువంటిది జరిగింది. సంఘం యావత్తు ఒక్కసారి ఉలిక్కిపడింది. ఏ స్థాయిలో ఉలిక్కిపడింది అనంటే, వీళ్ళు ఎదురు తిరిగితే సంఘానికి ప్రమాదం, వాళ్ళ అధికారానికి ప్రమాదం అని చెప్పి దొరికిన వాళ్ళని దొరికినట్లుగా చంపేయడానికి అని చెప్పి ట్రై చేసుకుంటా వచ్చారన్నమాట. అందుకే బైబిల్ని లోకల్ లాంగ్వేజెస్లోనికి ట్రాన్స్లేట్ కానివ్వలేదు, తర్జుమా కానివ్వలేదు, వెర్నాక్యులర్స్లోకి తర్జుమా కానివ్వలేదు. అయితే హీబ్రూ గ్రీకుల్లో చదువుకోవాలి, లేకపోతే లాటిన్ వల్గేట్ అన్నమాట, లాటిన్ భాషలోకి ట్రాన్స్లేట్ అయినటువంటి, ఎందుకంటే రోమ్ లాటిన్ని వాడేది కాబట్టి. ఇవి ప్రమాదాలు అన్నమాట. తర్వాత మనకు అర్థం కావాల్సింది, రిఫర్మేషన్ అనగానే మనకు గుర్తొచ్చే పేరు లూథర్ పేరు గుర్తొస్తుంది. కానీ లూథర్కి దాదాపుగా 60 సంవత్సరాలకి ముందు బొహీమియాలో బొహీమియన్ రివైవల్ జరిగింది. అక్కడ అంటే మనకి మాట వింటే, నేను మొట్టమొదట లూథర్ కాదు, లూథర్తో పాటు 3 డిస్టింక్ట్ ప్లేసెస్లో కొత్త వాళ్ళు ఉన్నారు. లూథర్ కంటే ముందు ఇంగ్లాండ్లో విక్లిఫ్ ఉన్నాడు, మార్నింగ్ స్టార్ ఆఫ్ రిఫర్మేషన్ అంటాం ఆయన్ని. అంటే మత సంస్కరణకి ధ్రువతార లాంటి వాడు అని అంటారు అన్నమాట. చరిత్ర రికగ్నైజ్ చేసింది అని, సెక్యులర్ హిస్టరీ రికగ్నైజ్ చేసింది ఈ విషయాల్ని. మనం చదవకుండా పక్కన పెట్టడానికి వీలైన విషయాలు అన్నమాట. విక్లిఫ్ మాట్లాడుతూ ఉంటే, విలేజెస్కి వెళ్ళిపోయి మాట్లాడుతూ ఉంటే, విలేజెస్లో ఆయన మాటల్ని రోడ్ల మీద నిలబడి వినేటువంటి వాళ్ళు ఆయన డిసైపుల్స్ అయిపోయారు. లొలాడ్స్ అని అన్నారు అని. ఎవరికి కుదిరిన వాళ్ళు వాళ్ళకి కుదిరినటువంటి దిక్కుల్లో బైబిల్లో ఇలా ఉంది, చర్చ్ ఇలా చెప్తుంది, చర్చి చెప్పేది తప్పు అని చెప్పి ప్రచారం చేస్తూ తిరిగారు ఇంగ్లాండ్ మొత్తం. అంటే ఇంగ్లాండ్కిను యూరప్కి మధ్యలో సముద్రం ఉన్నా సరే, ఇంగ్లీష్ ఛానల్ అని అంటాం, సముద్రం ఉన్నా సరే ఇంగ్లాండ్లో ఆల్రెడీ రిఫర్మేషన్ జరుగుతూ ఉంది, యూరప్లో రిఫర్మేషన్ జరుగుతుంది. యూరప్లో మనకి అర్థం కావాల్సింది, జెనీవాలో, స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి జెనీవాలో, జ్యూరిక్ ఆ ప్రాంతాల్లో కాల్విన్ ద్వారా రివైవల్ జరుగుతూ ఉంది, రిఫర్మేషన్ జరుగుతూ ఉంది. జర్మనీలో లూథర్ ద్వారా రిఫర్మేషన్ జరుగుతూ ఉంది. తర్వాత లూథర్ పక్కన zwingli, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే రిఫర్మేషన్లో ఉద్దండులు అన్నమాట. మనకి ఈ పేర్లన్నీ పట్టించుకోమనం, మనకి రిఫర్మేషన్ అనగానే ఒక లూథర్ గుర్తొస్తాడు. లూథర్ రావడానికి ముందు జాన్ హస్ అనమాట. జాన్ హస్ని కూడా ఇట్లానే దే బర్న్ట్ హిమ్ ఎట్ ద స్టేక్, కొయ్యకి నిలబెట్టేసి కట్టి తగలబెట్టేస్తున్నారు అనమాట. తగలబెట్టేస్తుంటే హస్ అన్నాడంట. హస్ అంటే ఏంటంటే బర్డ్ అనమాట, చిన్న పిట్టంట. యు ఆర్ బర్నింగ్ ఏ హస్ నౌ బట్ ఏ మార్టిన్ విల్ కమ్ అని అన్నాడంట. ఏ మార్టిన్ అని అంటే నాకంటే పెద్ద పక్షి ఇంకొకటి రాబోతున్నాను అన్నాడంట. మార్టిన్ లూథర్ అనమాట. చనిపోయే ముందు కూడా ప్రాఫిటిక్గా మాట్లాడాడు అనమాట. అంటే ఈ స్టోరీస్ చదువుతాం అంటే మనకి ఒక రకమైన ఉద్రేకం, ఒక రకమైనటువంటి ఆనందం. అంటే ఎన్ని ఘోరమైన తప్పిదాలు చేసినా సరే చర్చ్, దేవుడు మాత్రం నమ్మకంగా సంఘాన్ని కొనసాగించుకుంటూ వచ్చాడు, ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చాడు. ట్రూత్, సత్యం అనేటువంటిది ఎక్కడా కూడా మకిలి పట్టకుండా, మైలు పట్టకుండా, పొగచూరకుండా చూసుకుంటూ వచ్చాడనమాట. సరే, పోస్ట్ రిఫర్మేషన్ దాటిన తర్వాత అనగానే ఇంతకుముందు నేను చెప్పినటువంటి ఆ బొహీమియన్ రివైవల్ నుంచి మొరేవియన్స్ బయటకు వచ్చారు. ఆ మొరేవియన్స్లో జింజెన్డార్ఫ్ గ్రేట్ నేమ్ అనమాట. ఈ మొరేవియన్స్ నెమ్మదిగా అటు తిరిగి ఇంగ్లాండ్కి వచ్చారు. అప్పటికే ఇంగ్లాండ్లో జాన్ వెస్లీ అనేటువంటి ఆయన, నేను పాస్టర్ని అని చెప్పి, నేను ప్రసంగాలు చెప్తాను అని చెప్పి అట్లాంటిక్ దాటి అమెరికా వెళ్ళాడు. అమెరికా వెళ్తే చప్పగా ఉంది, ఎవరు పట్టించుకోవట్లేదు, ఏమీ కదలికలేదు. నేను చేస్తుంది ఏదో తప్పుంది అనుకున్నాడు జాన్ వెస్లీ అని వెనక్కి వచ్చి కూర్చున్నాడు అనమాట. వెనక్కి వచ్చి కూర్చుంటే
ఈ మొరేవియన్ మిషనరీస్ ఏం చేస్తూ ఉండేవాళ్ళంటే సెల్ గ్రూప్స్ని మెయింటైన్ చేసేవాళ్ళంటే, చిన్న చిన్న బైబిల్ స్టడీస్ అనమాట మెయింటైన్ చేస్తూ ఉంటే, లండన్లో ఉన్నటువంటి ఆల్డర్స్ గేట్ చాపెల్లో ఒక ఈవినింగ్ మీటింగ్ జరుగుతుంది. మీటింగ్ జరుగుతూ ఉంటే వెస్లీ అటు ఇటు తిరుగుతా వెళ్ళి జాన్ వెస్లీ ఆ చర్చిలో కూర్చున్నాడంట. కూర్చుంటే అక్కడ నిలబడి ఆ గ్రూప్ని లీడ్ చేస్తున్న ఆయన మార్టిన్ లూథర్ గారు రోమన్స్ ఎపిజిల్కి రాసినటువంటి కామెంటరీ, ఆ ఇంట్రొడక్షన్ చదువుతున్నాడంట. అది వాళ్ళ కోసం చదువుతున్నాడు ఆయన. జాన్ వెస్లీ అప్పటికే పాస్టర్ గారు, అప్పటికే ప్రీచర్. అయితే జాన్ వెస్లీ రికార్డ్ చేశాడు దీన్ని, ఆల్డర్స్ గేట్ ఎక్స్పీరియన్స్. ఆ పేరుతోటి మీరు గూగుల్ చేసినా సరే దొరుకుద్ది మీకు ఈ స్టోరీ. 1738 ఆ ప్రాంతంలో జరిగిందనమాట. మై హార్ట్ వాజ్ స్ట్రేంజ్లీ వార్మ్డ్ అని అన్నాడు అనమాట. ఆ మాట రాశాడను. కొత్తగా నన్ను యేసుక్రీస్తు ప్రభు నన్ను కూడా రక్షించాడు అనేటువంటి కన్ఫర్మేషన్, సర్టనిటీ నా హృదయంలో కలిగిందని అన్నాడు. ఆ తర్వాత లైఫ్ డిఫరెంట్ అయిపోయింది. మీకున్నటువంటి దానిలో నేను వెస్లీస్ అని పెట్టాను, రివైవల్స్ అని చోట వెస్లీస్ అని పెట్టాను. ఎందుకు వెస్లీస్ అని అంటే జాన్ వెస్లీ, చార్ల్స్ వెస్లీ. మనకి జాన్ వెస్లీ పేరు తెలిసినంత బాగా చార్ల్స్ వెస్లీ పేరు తెలియదు. చార్ల్స్ వెస్లీ మీలో ఎవరైనా సరే రెగ్యులర్గా ఇంగ్లీష్ సర్వీసులకు వెళ్ళేవాళ్ళు, ఇంగ్లీష్ హిమ్స్ పాడేవాళ్ళు అయితే కనుక చార్ల్స్ వెస్లీ పేరు అర్థమవుతుంది మీకు. గ్రేట్ థియాలజీ ఉంటుంది ఆయన సాంగ్స్ మీరు కనుక జాగ్రత్తగా ఫాలో అయినట్లయితే. తర్వాత వీళ్ళిద్దరితో పాటుగా అదే కాలంలో జార్జ్ విట్ఫీల్డ్ అనమాట. విట్ఫీల్డ్ వీళ్ళిద్దరి కంటే కొంచెం ముందు ఈ విధమైనటువంటి ఎక్స్పీరియన్స్కి గురయ్యాడు. నిలబడి మాట్లాడుతూ ఉంటే వేలాది మంది వినేవాళ్ళంట. అక్కడ నుంచి అట్లాంటిక్ దాటి అమెరికా వెళ్ళాడు. అమెరికాలో నిలబడి మాట్లాడితే ఒక 50,000 మంది వినేవాళ్ళంట. మరి పిఏ సిస్టంలో ఏమి లేని రోజుల్లో వాళ్ళ గొంతులు మంచి నయాగరా జలపాతపు హోరుతోటి ఉండేయో ఏమో మనకు తెలియదు. మాట్లాడేవాళ్ళు అంతమందితో, వేలాది మందితో మాట్లాడారంట వాళ్ళు. వెస్లీ సంగతి మనం వింటూ ఉంటాం అప్పుడప్పుడు. గుర్రం మీద కూర్చుని ఒక 8,000 10,000 మందితో మాట్లాడేసేవాడంట. మరి మాట్లాడారు. ఇదంతా ఏంటంటే అద్భుతమైనటువంటి చర్చ్ హిస్టరీ అనమాట ఇదంతా. పోస్ట్ రిఫర్మేషన్ ఇంకొక ఘోరం జరిగింది, ఏజ్ ఆఫ్ రీజన్. దాన్ని ఏజ్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ అని అంటారు, జ్ఞానయుగం అని అంటారు అనమాట. ఈ జ్ఞానయుగంలో మనుషులు తర్కించడానికి అలవాటు పడ్డారు, ఆసక్తితోటి విషయాల్ని పరిశీలన చేయడానికి అలవాటు పడ్డారు, ప్రతిదాన్ని కూడా వై, ఎందుకు అని క్వశ్చన్ చేయడానికి అలవాటు పడ్డారు. సో దానివలన ఏం జరిగింది అని అంటే బైబిల్ని కానీ బైబిల్ బిలీఫ్ని కానీ, ఇందాక ఒక తమ్ముడు ఒనేసిమస్ అంటున్నాడు అనమాట, బైబిల్ ప్రకారం ఇట్స్ ఏ బ్లైండ్ బిలీఫ్ అని అన్నాడు. నేను షాక్ తిని చూస్తూ ఉన్నాను ఒనేసిమస్ వంక. ఒనేసిమస్తో చెప్పాను, యూ హ్యావ్ డిఫీటెడ్ యువర్ సెల్ఫ్ ట్వైస్ అని చెప్పాను. 2 సార్లు నిన్ను నువ్వే ఓడించుకున్నావు అని చెప్పి. ఫిలసాఫికల్ డెఫినేషన్ చెప్పమంటున్నాడు. ఫిలసాఫికల్ డెఫినేషన్ చెప్పమంటే బైబిల్ ప్రకారం అంటావు, అక్కడ ఒకసారి ఓడిపోయావు. బ్లైండ్ బిలీఫ్ అని అంటున్నావు, 2వ సారి ఓడిపోయావు. ఏమైపోయింది, చర్చ్కి కచ్చి చేసేసింది, కోపం వచ్చేసింది. నువ్వెవడివి ప్రశ్నించడానికి? ప్రతిదానికి వై అంటావేంటి నువ్వు? ప్రతిదానికి వై అంటావేంటి? వీళ్ళ దగ్గర ఆన్సర్స్ లేవు చెప్పుకోవడానికి. వాళ్ళు అడుగుతా ఉంటే తట్టుకోలేకపోయారు. డిసోసియేషన్ ఆఫ్ సెన్స్ అండ్ సెన్సిబిలిటీ అని అంటాం దీన్ని. సంఘము సమాజం 2 ముక్కలు అయిపోయింది. ఎలా 2 ముక్కలు అయిపోయింది? సంఘమేమో రిలీజియన్ అయిపోయింది, మతం అయిపోయింది. సమాజమేమో రీజన్ అయిపోయింది. అంటే ప్రశ్నించే వాళ్ళు మేము తెలివైన వాళ్ళమి, ఆన్సర్లు చెప్పలేకపోతున్నారు కాబట్టి వీళ్ళు గుడ్డోళ్ళు. సైన్స్ అండ్ స్క్రిప్చర్ అనేటువంటి డైకాటమీ డెవలప్ అవడానికి కూడా ఇదే కారణం. సైన్స్ అండ్ స్క్రిప్చర్ అనకుండా సైన్స్ వర్సెస్ స్క్రిప్చర్ అయిపోయింది అనమాట. 2 విపక్షాలుగా మారిపోయింది ప్రపంచం యావత్తు. పోస్ట్ రిఫర్మేషన్ జరిగినటువంటివి అనమాట ఇవన్నీ. గాడ్ ఈజ్ డెడ్ అన్నాడు అనమాట. చర్చ్ గోయింగ్ అని చెప్పి ఒక పోయం ఉంటుంది అనమాట. ఆ పోయం చదువుతామంటే ఎంత విడ్డూరంగా ఉంటుందో. చర్చిలోకి అడుగు పెడతాడు, ఊరికి నేను చర్చ్ చూద్దామని చెప్పి. ఎందుకంటే చర్చిలు చూడడానికి మంచి బ్యూటిఫుల్ మాన్యుమెంట్స్, కన్స్ట్రక్షన్స్. తలుపు తీసి లోపలికేస్తే తలుపు తీసి వేసిన మోత వినపడుతుంది, ఇంకా వేరే మోత ఏముండదు. మంచి బ్రాస్, మంచి మరూన్, మంచి వుడెన్, ఆహా రకరకాలు, బాగుంది. ఏమీ లేదు అంతకు మించి. తలుపేసి బయటికి వెళ్తాడు. చర్చ్ గోయింగ్ ఏం జరిగిందంటే చర్చ్ ఈజ్ ఆల్సో గోయింగ్ అని చెప్పనమాట. వెళ్ళిపోయింది, సంఘం కూడా లేదని. సమాజం వాక్యానికి దేవునికి దూరం అవ్వడానికి సంఘం యొక్క స్పందనలు అన్నమాట ఇవన్నీ.
సంఘం బిహేవ్ చేసినటువంటి విధానం అనమాట ఇదంతా. ఓకే, థీమ్స్లోకి వెళ్తున్నాను, నేను కౌన్సిల్స్లోకి వెళ్తున్నాను. మొట్టమొదటి కౌన్సిల్స్ ఏంటి అని అంటే సభలు అనమాట, సమావేశాలు అనమాట. పని గట్టుకుని అందరూ ఒక చోట చేరేవాళ్ళు, ముఖ్యంగా సంఘ నాయకులందరూ ఒక చోట చేరేవాళ్ళు అనమాట. ఎందుకు చేరేవాళ్ళు అని అంటే ఆయా సందర్భాల్లో ఆయా రకాల పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు, ముఖ్యంగా విశ్వాసపరమైనటువంటి విపత్కర స్థితులను ఎదుర్కొన్నప్పుడు సంఘ నాయకులందరూ కూడా ఒక చోట చేరి వాటిని రిజాల్వ్ చేయడానికి ట్రై చేసేవాళ్ళు. చేయడమే కాకుండా వాటిని అనౌన్స్ చేసేవాళ్ళు అనమాట. వాళ్ళ డెలిబరేషన్స్లో నుంచి ఒక డాక్యుమెంట్ తయారు చేసేవాళ్ళు. అపొస్తలుల కార్యాలు 15వ అధ్యాయంలో మనకి మొట్టమొదటి జెరూసలేం కౌన్సిల్ కనబడుతుంది అనమాట. ఎందుకు అనంటే ఈ యోధా మతాన్ని వెంబడించేటువంటి వాళ్ళు గాస్పెల్తో పాటు ఏం చెప్పడం మొదలుపెట్టారంటే సున్నతి చేసుకోండి అని చెప్పడం మొదలుపెట్టారు. దానితో పాటు విగ్రహాలకు అర్పించిన వాటిని తినే విషయం, జారత్వం లేదా వ్యభిచారం విషయం, ఇట్లాంటి వాటిని గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు అందరూ కూడా జెరూసలేం కౌన్సిల్లో కూర్చుని డాక్యుమెంట్ తయారు చేసి ఆ డాక్యుమెంట్ని పౌలుకి శీలకి అప్పగించి మిగిలిన సంఘాల్లో దానంతటినీ ప్రచారం చేయమని చెప్పారు. సంఘం డెఫినెట్ స్టాండ్ తీసుకోవడం అనమాట. యాజ్ వన్, ఒకే ఒక్క బృందంగా, గుంపుగా ఒక నిర్ణయానికి రావడం. అపోస్టలిక్ లీడర్షిప్ క్రింద జరిగింది అనమాట అది. ఆ తర్వాత మీరు చూసినట్లయితే నైసియా కౌన్సిల్ అనమాట. నైసియా కౌన్సిల్ మీరు చూసినట్లయితే మంచి ఇంట్రెస్టింగ్ నేమ్, మీరు అది గుర్తుపెట్టుకోవచ్చు. లూథరన్ చర్చ్ కానీ, సిఎస్ఐ చర్చ్ కానీ, ఇలాంటి చర్చెస్కి వెళ్ళేటువంటి వాళ్ళకి నైసీన్ క్రీడ్ అనేటువంటిది నెలలో ఒక్కసారైనా చదవటం అనేటువంటిది అలవాటు ఉంటుంది. ముఖ్యంగా కమ్యూనియన్ తీసుకునే రోజున లేదా విశేష సమయాల్లో, పండగలు అలాంటివి వచ్చినప్పుడు నైసీన్ క్రీడ్ని చదువుతారనమాట. అపోస్టలిక్ క్రీడ్ ఉంటుంది, చాలా బ్రీఫ్గా ఉంటుంది. నైసీన్ క్రీడ్లో మరికొన్ని విషయాల్ని విపులంగా వాళ్ళు చర్చించాల్సి వచ్చింది. ఎందుకు చర్చించాల్సి వచ్చింది అని అంటే, ఏరియన్ అనేవాడు ఏమన్నాడంటే గబుక్కున యేసుక్రీస్తు దేవుడేం కాదు మనిషేలే అని అన్నాడు. దాన్ని ప్రశ్నించి దాన్ని తిప్పికొట్టి సంఘం లేఖనానుసారంగా ఏ విధమైనటువంటి అవగాహనకి వచ్చింది అన్నది చెప్పుకోవడం కోసం నైసియాలో ఒక కౌన్సిల్ మీటింగ్ అనేటువంటిది జరిగింది. మీకు అక్కడ లిస్టులో నేను చూసుకోండి. నైసీన్ తర్వాత కాన్స్టాంటినోపుల్లో దాదాపుగా 3 సార్లు జరిగింది. ఎఫెసస్లో ఒకసారి, కాల్సిడన్లో ఒకసారి, నైసియాలో సెకండ్ టైము, ఇలాంటివి జరిగినాయి. మధ్యలో కార్తేజ్లో ఒకసారి జరిగింది, రోమ్లో ఒకసారి జరిగింది. అక్కడ మీకు ఎదురుగా వాటి కోసం ఇన్ఫర్మేషన్ కూడా పెట్టాను. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు గూగుల్ చేసుకోవచ్చు, ప్రతిదీ చాలా క్లియర్గా దొరుకుతుంది, మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మీరు అయితే మంచి సైట్స్ని మీరు అప్రోచ్ అవ్వాలి, ఏది పడితే చదవద్దు. కొంచెం ఎవాంజలికల్ డాక్టర్ని నమ్మేటువంటి హిస్టరీ సైట్స్ని మాత్రమే మీరు అప్రోచ్ అవ్వాలి. దీనిలో క్యాథలిక్ హిస్టరీ సైట్స్ ఉన్నాయి, వాటిని అప్రోచ్ చేయడం కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా చూసుకోండి. ఈ కౌన్సిల్స్ నెస్టోరియనిజం కానీ, మోనోఫైటిజం కానీ, మోనోలథియిజం కానీ, ఇలాంటి రకరకాలు అనమాట, రకరకాల వాదాలు పుట్టుకొచ్చినప్పుడు, మ్యాసిడోనియనిజం అంటే పరిశుద్ధాత్మ దేవుడు కాదు అనే ఒక వాదం పుట్టుకొచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడే అని చెప్పాల్సి వచ్చింది. యేసుక్రీస్తు మానవుడు మాత్రమే అంటే కాదు, ఆయన దేవుడు కూడా చెప్పాల్సి వచ్చింది. యేసుక్రీస్తుకి దైవత్వంతో కూడిన ఇచ్చ మాత్రమే ఉంది, అందుకే సిలువెక్కగలిగాడు అంటే కాదు, ఆయనలో మానవ చిత్తం కూడా ఉంది, దాన్ని సబ్సర్వియంట్ చేశాడు, ప్రభు చిత్తం, తండ్రి చిత్తానికి దాన్ని ఇష్టంగా లోబరిచాడు. ఇవన్నింటినీ కూడా సంఘం ఏం చేసింది అని అంటే రిజాల్వ్ చేసుకుంటా వచ్చింది. మనం సంఘ చరిత్రను చదివితే మన విశ్వాసం పట్ల మనకి గౌరవం పెరుగుతుంది, దేవుడి పట్ల మనకి భయం కలుగుతుంది, భక్తి కలుగుతుంది. ఎందుకని? దేవుడు సంఘం యొక్క క్యానన్, ఈ ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్ 66 పుస్తకాలు క్లోజ్ అయిపోయిన తర్వాత దేవుడు ఇంకా చాలే అని వదిలేసి పక్కన పడేయలేదు సంఘాన్ని. గాడ్ హ్యాస్ బీన్ యాక్టివ్. దేవుడు చాలా చురుగ్గా సంఘంతో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, అంటే మానవ చరిత్రలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. మనకి సంఘ చరిత్ర చదువుతూ ఉంటే కలిగేటువంటి స్పృహ అన్నమాట, ఇది కళ్ళు తెరుచుకుంటా ఉంటే ఇది దేవుడు తప్పించి వేరే ఎవరు చేయడానికి వీల్లేదు అనేది మనకు అర్థమవుతుంది అనమాట, ఖచ్చితంగా అర్థమవుతుంది. మార్టిన్ లూథర్ క్యాసక్లో ఉండేవాడు, ఎందుకంటే క్యాథలిక్ ప్రీస్ట్ కాబట్టి. ఆయన అడ్డం తిరిగి మాట్లాడుతున్నాడు అనేటువంటిది ప్రజలకి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్చ్ బిషప్స్కి లేకపోతే కార్డినల్స్కి, ఆ పైన ఉన్నటువంటి పోప్కి వాళ్ళకి తెలిసిన తర్వాత లూథర్ని ఒక మీటింగ్కి రమ్మని పిలిచారనమాట. రా నువ్వు మనం మాట్లాడుకుందాం అని చెప్పి. రా నువ్వు మనం మాట్లాడుకుందాం అని అంటే కనుక దానిలో అర్థం లూథర్కి తెలుసు.
లోతర్తో పాటు మిగిలిన వాళ్ళకు కూడా తెలుసు. ఎందుకు అనంటే అంతకుముందు ఒక ఆయన ఇదే పద్ధతిలో వాక్యం ఇలా చెప్తుంది, సంఘం ఇలా చెప్తుంది, సంఘం తప్పు చేస్తుంది అన్న మాటలు మాట్లాడుకుందాం రమ్మని పిలిచి వెళుతూ ఉన్నటువంటి దారిలో ఆ వాహనాన్ని అడ్డగించి ఆయన చంపేశారు. సో మార్టిన్ లూథర్కి తెలుసు, రా మాట్లాడుకుందాం అని చెప్పి అంటే కనుక చచ్చిపోదు కానీ రా అని పిలుస్తున్నారని చెప్పి ఆయనకి తెలుసు. అయినా సరే ధైర్యం చేసి వెళ్ళాడు. ధైర్యం చేసి వెళ్ళిన తర్వాత రీకాంట్ అని అంటే ఐ కెనాట్ రీకాంట్, హియర్ ఐ స్టాండ్, నేను ఇది నా స్థితి అని చెప్పేశాడు. చెప్పి వెనక్కి తిరిగి వచ్చేటప్పుడు ఏం చేశాడు అని అంటే ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేశారంటే ఏమని, నువ్వు మాత్రం దయచేసి మీ ఇంటికి వెళ్ళొద్దు, ఇక్కడ నుంచి తప్పించుకోమని చెప్పి. సో తెలిసినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తలదాచుకున్నాడు అక్కడ. చాలా చిత్రంగా అనిపిస్తుంది మనకి హిస్టరీ చదువుతూ ఉంటే. అంతకు ముందు ఆయన చనిపోయాడు, మార్టిన్ లూథర్ కూడా చనిపోవడానికి అవకాశం ఉంది చరిత్రలో. దేవుడు చేయి అడ్డం పెట్టి ఆపకపోయినట్లయితే ఇది జరిగేది కాదు. మనకి ఇది అర్థం కావాలి ఈ విషయం. మీరు స్క్రిప్చర్ ట్రాన్స్లేషన్స్, బైబిల్ ట్రాన్స్లేషన్స్ను కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఆ చరిత్రలోకి వెళ్ళినట్లయితే మీకు తెలుస్తుంది. బైబిల్ని రకరకాలుగా ట్రై చేశారు ట్రాన్స్లేట్ చేయడం కోసం. జర్మన్ భాషలోకి ట్రాన్స్లేట్ చేశారు, ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు, దొరికిన వాళ్ళని దొరికినట్టుగా తగలబెట్టి పడేసేశారు బైబిల్ ట్రాన్స్లేట్ చేసినందుకు. 1611లో జేమ్స్ అనేటువంటి ఆయన ఇంగ్లాండ్కి రాజు అయిన తర్వాత మాత్రమే ఆథరైజ్డ్ వర్షన్ అని అంటాం, కింగ్ జేమ్స్ వర్షన్ అని అంటాం. రాజుగారు చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్కి పర్మిషన్ ఇచ్చారు, మీరు బైబిల్ని ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లీష్లో రిలీజ్ చేయండి అని చెప్పి. బైబిల్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయటం వలన సంఘానికి ఎంత మేలు జరిగిందో అంతకు మించి రెట్టింపు మేలు ఇంగ్లీష్ భాషకి జరిగింది, ఇంగ్లాండ్కి జరిగింది. ప్రపంచం మొత్తం ఇంగ్లీషు కిందకి రావడానికి ఇంగ్లీష్ బైబిల్ చాలా కీలకంగా ప్రయోజనకరంగా పనిచేసింది అనమాట. మనకి ఇవన్నీ అర్థం చేసుకునే కొద్దీ మనకి గుండె నిండా ఆనందంగా ఉంటుంది అనమాట. ఎంత బాగా జరిగింది స్టోరీ అనిపిస్తుంది అనమాట. నేను అక్కడక్కడ ఊరికి కొంచెం చెప్తున్నాను. నేను చదువుకున్నాను కాబట్టి నాకు ఆహా ఓహో అనిపిస్తుంది. మాకేం అర్థం కావట్లేదు, నువ్వే ఆహా ఓహో అనుకుంటే అంటే మామిడికాయ తినేవాడికే రుచిగా ఉంది అనిపిస్తుంది, ఎదురుగా నిలబడే వాళ్ళకి అదంత బాగుందా అనిపిస్తుంది. సో మీరు కూడా ఏం చేయాలి, ఎవరో ఒక ఆయన చెప్పాడంట మామిడికాయ రుచి ఎలా ఉంటుంది అని అంటే, ఏమీ లేదు గడ్డం బాగా పెంచండి ఫస్ట్ అని అన్నాడంట. సరే ఒక ఆయన గడ్డం పెంచారంట, మంచి పంచదార పాకం పట్టండి అన్నారంట, మంచి పంచదార పాకం పట్టారంట. పంచదార పాకం పట్టిన తర్వాత ఆ గడ్డాన్ని పంచదార పాకంలో ముంచండి అన్నారంట. ఆయన తీసుకుని వెళ్ళి ఆ గడ్డాన్ని పంచదార పాకంలో ముంచారంట. ఇప్పుడు ఆ గడ్డాన్ని కొంచెంగా చీకండి అని అన్నారంట. మామిడికాయ రుచి వస్తుందా? రాదు. అందుకని ఆహా ఓహ నేను అంటున్నాను అనుకోండి, ఏంటో చెప్పుకుంటున్నాడు అనిపిస్తుంది మీకు. ఎప్పుడు మీకు రుచి తెలుస్తుంది అని అంటే, ఓన్లీ వెన్ యూ టేక్ అప్ బుక్ ఆఫ్ హిస్టరీ ఆన్ ద చర్చ్ యూ విల్ సడన్లీ ఎంజాయ్ ఇట్. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఓకే, ముందుకు వెళ్ళిపోతున్నాను నేను. ఈ కౌన్సిల్స్లో మీకు ఇంకొక మాట చెప్పాలి. ఎక్కడ ఆగిపోయింది 782 782 ప్రాంతంలో లాస్ట్ కౌన్సిల్ నైసిన్ క్రీడ్ మాట్లాడాను. మరి ఆ తర్వాత 1300 సంవత్సరాల కాలంలో సంఘానికి మళ్ళీ ఈ విధమైనటువంటి అవసరం కలగలేదా అని అంటే, మీరు నన్ను క్షమించాలి, ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ నేను దీనిలో రాయలే మీకోసం అని చెప్పి ఆ తర్వాత యాడ్ చేశాను. దారిలో వస్తూ తర్వాత అక్కడ కూర్చుని కొద్దిసేపు యాడ్ చేశాను. మళ్ళీ రివైజ్డ్ నోట్స్ని నేను హాలీకి పంపిస్తాను, హాలీ విల్ సర్క్యులేట్ ఇట్. గ్రూప్లో సాఫ్ట్ కాపీ సర్క్యులేట్ చేయొచ్చు. ప్రపంచం యావత్తు గందరగోళంగా ఉందని 20వ శతాబ్దంలో 21 కాదు 20వ శతాబ్దంలో బైబిల్ని నమ్ముకునేటువంటి సంఘ పెద్దలకి ఒక ఆశ కలిగింది. మనందరం మళ్ళీ ఒకసారి కలిసి అసలు సువార్త ప్రపంచం యావత్తు ఎలా విస్తరించింది మాట్లాడదాం అనుకుని వాళ్ళు ఏం చేశారు అని అంటే, 1974లో లూజాన్ అనేటువంటి ప్లేస్లో కలిశారనమాట. ప్రపంచంలో ఉన్నటువంటి గ్రేట్ ఎవాంజలికల్స్ అందరూ అన్ని ఖండాల నుంచి కలిశారు. వాళ్ళు అక్కడ కలిసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, లుజాన్ కవెనెంట్ అనేటువంటి పేరుతోటి ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. బైబిల్ని అనుసరించి దేవుడెవరు, బైబిల్ని అనుసరించి బైబిల్ ఏంటి, బైబిల్ని అనుసరించి యేసుక్రీస్తు ఎవరు, బైబిల్ని అనుసరించి పరిశుద్ధాత్మ ఎవరు, బైబిల్ని అనుసరించి సంఘం అంటే ఏంటి, బైబిల్ని అనుసరించి గ్రేట్ కమిషన్ ఏంటి, ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశారు, లుజాన్ కవెనెంట్. అంటే నా కోరిక ఏంటంటే, నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ప్రభువు సంఘాన్ని విడిచిపెట్టేయలేదు. 20వ శతాబ్దంలో 1972, 74, 78 ప్రాంతంలో కూడా ఎవరు రాశారో తెలుసా లుజాన్ కవెనెంట్ని?
జాన్ స్టార్ట్ గారు లాంటి పెద్ద ఆయన కూర్చుని డాక్యుమెంట్ చేస్తే మిగిలిన వాళ్ళు దాని అంతటికీ సపోర్ట్ చేసుకుంటూ తయారు చేశారు. జాన్ స్టార్ట్ గారి పేరు తెలిసిన వాళ్ళకి ఆ డాక్యుమెంట్ ఎంత సీరియస్ డాక్యుమెంట్ అన్నది అర్థమవుతుంది. నా కోరిక ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా లుజాన్ కవెనెంట్ని డౌన్లోడ్ చేసుకొని ఒక్కసారైనా చదవాలి జీవితంలో. మీరు చదవాల్సిందే దాన్ని. చదవకపోతే కనుక మీరు ఈ శతాబ్దానికి అవసరమైనటువంటి విశ్వాస ప్రమాణాన్ని మీరు మిస్ అవుతున్నట్లు లెక్క. తర్వాత రేపు సెప్టెంబర్లోనో నవంబర్లోనో కొరియాలో లుజాన్ కాంగ్రెస్ 4వసారి మీట్ అవ్వబోతుంది. ఎప్పటికప్పుడు రివ్యూ చేయడం కోసం. అంతటితో అయిపోలా. ఆహా లుజాన్ కవెనెంట్ నేను అనుకుంటా ఉంటే ఒకరోజు అకస్మాత్తుగా నెట్లో ఇంకొక డాక్యుమెంట్ దొరికింది. షికాగో డాక్యుమెంట్ ఆఫ్ ఫెయిత్ అనమాట. షికాగో స్టేట్మెంట్ ఆఫ్ ఫెయిత్ ఆన్ బిబ్లికల్ ఇనరాన్సీ. చెప్పానుగా, పోస్ట్ మోడర్నిజం అనేటువంటి ఒక ఉద్యమం వచ్చిన తర్వాత బైబిల్ యొక్క ఉనికిని, బైబిల్ యొక్క లక్షణాన్ని ప్రశ్నించడం ఎక్కువైపోయింది. ఎవరు ప్రశ్నించడం మొదలుపెట్టారు? బైబిల్ స్కాలర్స్ ప్రశ్నించడం మొదలుపెట్టారు. అంటే ఇంటర్ప్రిటేషన్. నేను పొద్దున్న చెప్పాను, నాకు బాగా నేను ఈ మధ్యలో మాట్లాడుతున్నటువంటి ఆన్లైన్ క్లాసెస్ కేఎస్ఎఫ్లు వింటున్న వాళ్ళకి మీకు అర్థమవుతూ ఉంటుంది. ఈ ఇంటర్ప్రిటేషన్ అనేటువంటిది నన్ను బాగా పిండేస్తుంది అనమాట. నేను కొంచెం గట్టిగా మాట్లాడాను ఒక మీటింగ్లో. మాట్లాడితే ఒక తమ్ముడు అమెరికా నుంచి టెక్స్ట్ పెట్టాడు అనమాట. అన్న మీరు కూడా ఏంటన్నా మమ్మల్ని అంత తేలిగ్గా తీసేస్తున్నారు అని అన్నాడు. అతను థియోలోజియన్ అనమాట. థియోలోజియన్స్ వల్లనే తలనొప్పి వచ్చిందని అన్నాను నేను. టెక్స్చువల్ క్రిటిసిజంలో తలనొప్పి వచ్చిందని అన్నాను నేను. టెక్స్చువల్ క్రిటిసిజం పేరుతోటి బైబిల్ని మొక్కలు కొట్టడం అనేటువంటిది సొంత ఇంటర్ప్రిటేషన్స్కి, వ్యాఖ్యానాలకి సాహసం చేసేస్తున్నారనమాట. సంఘం సాహసం చేస్తుంది. సో ఏం జరిగింది అని అంటే, షికాగోలో మళ్ళీ కొంతమంది పెద్దలు కలిశారు. కలిసి 2009లో మన్హాటన్ డిక్లరేషన్ ఆన్ బిబ్లికల్ ఇనరాన్సీ, అంటే బైబిల్ లోపభూయిష్టమైనది, లోపాలు లేనటువంటిది. లోపభూయిష్టమైంది కాదు, లోపాలు లేనటువంటిది. ఎక్కడ ఏ విధమైనటువంటి తప్పులు లేవు. ఇన్ఫాలిబిలిటీ, ఇనరాన్సీ రెండు భిన్నమైన మాటలు. వాటి గురించి ఎక్కువసేపు మాట్లాడడానికి కుదరదు. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ బిబ్లికల్ ఇనరాన్సీ అనేటువంటిది ఒకటి ఉంది. వాళ్ళు ఏం చేశారంటే, అమెరికన్ గవర్నమెంట్లో కెనడీ తర్వాత ప్రెసిడెంట్ ఎవరు? అమెరికన్ ప్రెసిడెంట్. వాటర్ గేట్ స్కాండల్ ప్రెసిడెంట్ ఎవరు? అయ్యా సరే ఓకే. ప్రెసిడెంట్ దగ్గర చీఫ్ ఆఫ్ స్టాఫ్గా పనిచేశాడు చక్ కోల్సన్. జైల్లో ఉన్నాడు అనమాట. జైల్లో ఉంటే జైల్లో యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత బయటకు వచ్చి చాలా విపరీతమైనటువంటి సేవ చేశాడు. చక్ కోల్సన్ ఈ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్పర్సన్ అనమాట. బైబిల్ తప్పించి మనం ఆధారపడదగింది వేరే ఏదీ లేదు అనేటువంటిది. మూడోది చెప్తాను, ఇంకొక రెండు చెప్పి ఇంకా ముందుకెళ్తాను. మూడోది ఏది అని అంటే మన్హాటన్ డిక్లరేషన్. చికాగో స్టేట్మెంట్ ఆఫ్ ఫెయిత్, మన్హాటన్ డిక్లరేషన్. ఓకే, లాస్ట్ వన్ చెప్పేస్తాను, టైం వేస్ట్ అయిపోతుంది. నాషనల్ స్టేట్మెంట్ ఏంటంటే 2017 పెళ్ళి ఎవరెవరు చేసుకోవాలి పెళ్ళి? ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయి, ఒక అబ్బాయి ఇంకొక అబ్బాయి. ఏం నాన్సెన్స్ అంటారు మీరు? నాన్సెన్స్ అంటే సరిపోద్ది ఏంటి? అసలు మనం బయట తెలుసుకుందాం ఈ విషయం, ఇక్కడ ఎందుకులేండి. సిరాజని ఇంకొంచెం రెచ్చగొట్టడం కోసం మాట్లాడుతున్నాను కానీ అన్న సారీ ఏమనుకోకండి. శాంక్టిటీ ఆఫ్ మ్యారేజ్ అనేటువంటిది పతనమైపోయిన రోజుల్లో సెక్షువల్ ఇంటర్ కోర్స్ కోసం వివాహం అవసరం లేదు అని ప్రజలు నమ్ముతున్నటువంటి తరుణంలో సంఘం ఎదురు తిరగాల్సి వచ్చింది. దేవుని దగ్గర నుంచి ప్రత్యక్షతగా ఇవ్వబడినటువంటి బైబిల్లో ఒక మగవాడు ఒక స్త్రీ మాత్రమే పెళ్లి చేసుకోవాలి. ఒక మగవాడు ఇద్దరు ఆడవాళ్ళు, ఇద్దరు మగవాళ్ళు ఒక ఆడది పెళ్లి చేసుకోకూడదు. 1-on-1 మ్యాన్ అండ్ ఉమెన్. సెక్షువల్ ఇంటర్కోర్స్ ఓన్లీ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ మ్యారేజ్, నాట్ అవుట్ సైడ్ ద మ్యారేజ్. ఈ సెక్షువల్ శాంక్టిటీ గురించి, శాంక్టిటీ ఆఫ్ మ్యారేజ్ గురించి, శాంక్టిటీ ఆఫ్ ఫ్యామిలీ గురించి
నాష్విల్ స్టేట్మెంట్ వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వాల్సి వచ్చింది. ఇచ్చారు. దేని గురించి చెప్తున్నాను నేను? ఆయా సమయాల్లో సంఘం దేవుని దగ్గర నుండి పొందినటువంటి బైబిల్ అనుసరించి సత్యాన్ని సమాజానికి ప్రకటించుకోవాలి, తనకి తాను చెప్పుకోవాలి, మనం నమ్మాల్సిన విషయం ఇది అనేటువంటిది. రాత్రి ఎంతమంది మీలో ఆర్టీఎఫ్ సెషన్ ఫాలో అయ్యారో నాకు తెలియదు. ప్రైడ్ మంత్ కోసం అని చెప్పి జానీ ఒక నలుగురిని కూర్చోబెట్టి మాట్లాడాడు. ఒకరేమో ఇవాంజలికల్ థియోలోజియన్ శాంతకుమారి గారు, ఒక ఆయనేమో క్రిస్టియన్ సైకాలజిస్ట్ స్టార్లింగ్, ఒక ఇద్దరు పరేష్ ఒకతను, సుప్రియ ఒక అమ్మాయి. వీళ్ళిద్దరూ కూడా ఈ హోమోసెక్షువాలిటీ నుంచి, గే కల్చర్ నుంచి బయటపడిన వాళ్ళు అనమాట. వాళ్ళు యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు. వాళ్ళ లైఫ్ ఓపెన్గా షేర్ చేశారు. వాళ్ళు నాకు భయం వేసింది వాళ్ళు మాట్లాడుతూ ఉంటే. సంఘానికి దేవుడు ఏం చేశాడంటే సత్యాన్ని ఇచ్చాడు. మన చేతుల్లో ఉంది అది బైబిల్ రూపంలో. మనకి బైబిల్ అర్థం కాకపోతే ఆ బైబిల్ని మన చుట్టూ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులకి అప్లై చేయడం మనకు కుదరదు. గత సంవత్సరాల్లో, గడిచిన 2000 సంవత్సరాల కాలంలో సంఘం చరిత్రలో ఎలా రెస్పాండ్ అయ్యింది అనే విషయాలు మనకి తెలియకపోతే ఇప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి మనకి తెలియదు. మన సంఘ చరిత్ర మనకు అర్థం కావాలి. నేను ఈ మన్హాటన్ డిక్లరేషన్ కానీ, షికాగో స్టేట్మెంట్ కానీ, లుజాన్ కాంగ్రెస్ కానీ, నాష్విల్ స్టేట్మెంట్ కానీ, నాష్విల్ స్టేట్మెంట్ ఎందుకు వచ్చిందంటే బయటికి నిజానికి ఫీనిక్స్ స్టేట్మెంట్ అని ఒకటి వచ్చింది దానికి ముందు. ఫీనిక్స్ స్టేట్మెంట్ ఎవరిచ్చారో తెలుసా? చర్చి పాస్టర్లు కొంతమంది కలిసి ఫీనిక్స్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ ఫీనిక్స్ స్టేట్మెంట్ ఏమని ఇచ్చారు అని అంటే, ఎల్జీబీటీక్యూలు కూడా మనలో మనుషులే కాబట్టి వాళ్ళని ప్రేమిద్దాము, ఆదరిద్దాము, వాళ్ళు ఎలా బ్రతకాలి అనుకుంటే వాళ్ళని అలా బ్రతకనిద్దాము అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరిచ్చారు అని అంటే మేము కూడా చర్చి పాస్టర్లమే అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఇచ్చారు. దాన్ని రెఫ్యూట్ చేయడం కోసం, చర్చి పొజిషన్ని సెటిల్ చేయడం కోసం నాష్విల్ స్టేట్మెంట్ ఇచ్చారు. సో నా కోరిక ఏంటంటే మీరు ఈ విషయాల్ని చదువుకోవాలి. కొంతలో కాకపోతే కొంతలోనైనా ఈ స్పృహ మీకు కలిగి ఉండాలి. ఓకే, బాగుంది. స్కిజమ్స్ మాట్లాడతాను. స్కిజమ్స్ దగ్గరికి వెళ్ళండి. పేజ్ 5లో 27th స్లైడ్ అనమాట అది. సంఘంలో ఎందుకు చీలికలు వస్తాయి? మీకు తెలిసి సంఘంలో చీలిక వచ్చినటువంటి సంఘటన ఎక్కడైనా ఉందా? అపొస్తలుల కార్యాల్లో 2 గొప్ప నాయకుల మధ్య చీలిక వచ్చింది. ఎవరు చెప్పండి? పౌలు, బర్నబాలు అన్నమాట. విభేదించి విడిపోయారు. బర్నబా ఏమో కుప్రకి వెళ్ళిపోయాడు, పౌలేమో మిషనరీ జర్నీకి వెళ్ళిపోయాడు. విభేదాలు మామూలుగా వస్తాయి. మరి పౌలు ఆ ఊరికి వచ్చినప్పుడు ఎఫెస్లో ఒక కొత్త డాక్టర్ని వినపడింది పౌలుకి. ఏం డాక్టర్ అది? ఎక్కడి వరకు వచ్చి ఆగిపోయారు వాళ్ళ విశ్వాసంలో? యోహాను బాప్తిస్మం దగ్గరికి వచ్చి ఆగిపోయారు. పౌలు ఏం చేశాడు? అర్రే మీ తెలియపాటు ఏంట్రా తమ్ముళ్ళు అని అన్నాడు అనమాట. అని యోహాను బాప్తిస్మం దాటిన తర్వాత నీళ్లతోనూ అగ్నితోనూ ఆత్మతోనూ బాప్తిస్మం ఉందరా తమ్ముళ్ళు అని చెప్పి వాళ్ళకి చెప్పాడు. అంటే విశ్వాస ప్రమాణంలో నేను సిద్ధాంతం అనే మాట వాడడం పెద్దగా నాకు నచ్చల, అందుకని నేను విశ్వాస ప్రమాణం అని అంటున్నాను అనమాట. మనం నమ్మేదానికి ప్రమాణం అనమాట. విశ్వాస ప్రమాణంలో తేడాలు వస్తూ ఉంటాయి. వచ్చి బోధించిన వాడు ఆషామాషివాడు కాదు. ఎవరతను? అపోల్లో ఎక్కడుండేవాడు? అలెగ్జాండ్రియాలో బైబిల్ కాలేజీకి అటెండ్ అయ్యాడు. అక్కడ డాక్టరీని నేర్చుకొని, స్క్రిప్చర్ని నేర్చుకుని పండితుడు వచ్చాడనమాట. వస్తే తీరా ఎవరు కూర్చోబెట్టి కబుర్లు చెప్పారు? తారా సుహాసిని గారును వాళ్ళ ఆయన ఇద్దరు కలిసి, అరే తమ్ముడు నువ్వు పిహెచ్డీ చేసావు థియాలజీలో, బాగానే ఉందిలే కానీ రా, మధ్యాహ్నం మా ఇంటికి భోజనానికి రాని ఇంటికి తీసుకెళ్లారు. తీసుకుని వెళ్ళి భోజనంతో పాటు ఏం చెప్పారు? వాళ్ళు డాక్టర్ని నేర్పించారు. అరే నాకు తెలియదే ఈ విషయం అని అన్నాడు. థ్యాంక్ యూ అని అన్నాడు. మీరు నా డాక్టర్ని సరి చేశారు మీరు అని అన్నాడు. డాక్టరీన్ పరంగా తప్పుడు బోధలు పుట్టుకొస్తాయి. హెరిటిక్స్ అని అంటారు వాళ్ళని. హెరిసి అని అంటారు. హెరిసి అని అంటే తప్పుడు బోధ. హెరిటిక్ అని అంటే తప్పుడు బోధకుడు, అదనమాట. ఇప్పుడు మీకు ఒక మంచి స్టేట్మెంట్ చెబుతా.
మీలో ఎవరైనా సరే జీనియస్లు ఉన్నారంటే చేయొచ్చు. నేను జీనియస్ని అనుకునే వాళ్ళు చేయొచ్చు. ఎవరు లేరేంటి? జానీ గారు జీనియస్ కదా? ఎడం చేత్తో బ్లాక్ అండ్ వైట్, కుడి చేత్తో బైబిల్ స్టడీస్ రన్ చేసేటువంటి జానీ గారు జీనియస్. మిమ్మల్ని అందరినీ ఒక వణికిచ్చాడుగా. అందరూ కలిసి ఓటేస్తారా జానీ గారు జీనియస్ అని చెప్పి చేయొద్దండి. చాలామంది చేయతారు. ఓకే, జానీ గారు జీనియస్. అయితే విషయం ఏంటంటే ఇట్ టేక్స్ ఏ జీనియస్ టు మేక్ ఏ హెరిటిక్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన స్టేట్మెంట్ అనమాట. మళ్ళీ చెప్తున్నాను, ఇట్ టేక్స్ ఏ జీనియస్ టు మేక్ ఏ హెరిటిక్. బైబిల్ చదువుకుంటా ఉంటే నా మైండ్లోకి ఒక రకమైన కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉండే అనమాట. వస్తూ ఉంటే ఏంటి నేను తప్పుడుగా ఆలోచిస్తున్నానా అని అనుకున్నప్పుడు ఈ స్టేట్మెంట్ గుర్తొచ్చేది నాకు. ఇట్ టేక్స్ ఏ జీనియస్ టు మేక్ ఏ హెరిటిక్ అని. నేను జీనియస్ని కాదు, సో నేను నా దగ్గర హెరిసీస్ లేవు అనుకునేవాడిని అనమాట. అదొక గ్రేట్ కంఫర్ట్ అలా అనుకోవడం కూడా కాదు. గుర్తుపెట్టుకోండి, హెరిసీ తయారు చేసేవాడు ఎవడైనా సరే చాలా పండితుడు. వాడికి సత్యం తెలుసు. ఆ సత్యంలో నుంచి జస్ట్ 1 డిగ్రీ అలా కుడికి కానీ ఎడమకి కానీ అడిగేస్తాడు. 1 డిగ్రీనే. నేను 40 డిగ్రీలు 90 డిగ్రీలు 60 డిగ్రీలు అంటలేదు, 1 డిగ్రీనే జస్ట్ అట్లా జరుగుతాడు. 1 డిగ్రీ జరిగితే వెళ్ళే దారి నుండి రూట్ ఎంత ప్రమాదం అయిపోద్దో తెలుసా? అది హెరిసీ అని అంటే. స్కిజమ్స్ పుట్టుకు రావడానికి, సంఘంలో తేడాలు పుట్టుకు రావడానికి కారణం ఏంటి అని అంటే హెరిసీస్ అనమాట, అబద్ధ బోధలు. నేను ఇప్పుడు ఇక్కడ ఒక మాట, జాన్ కెనడీ గారు వాడినటువంటి పదజాలం, 2 ఫ్రేజెస్ చెప్తాను. ఏమంటాడంటే ఆయన, హెరిటికల్ డాక్ట్రిన్, లిబర్టిన్ ప్రాక్టీస్ అని అన్నాడు. మీకు వచ్చేటువంటి నోట్స్లో వస్తాయి ఈ మాటలు. హెరిటికల్ డాక్ట్రిన్, లిబర్టిన్ ప్రాక్టీస్. హెరిటికల్ డాక్ట్రిన్ అని అంటే నమ్మవలసినటువంటి విశ్వాస ప్రమాణంలో అబద్ధ బోధ, మరి ప్రాక్టీస్ అంటే ఆచరణలోనేమో విచ్చలవిడితనం. ఎందుకని? సత్యం నుంచి నువ్వు కొంచెం దూరం అయ్యావు అని అంటే ఎంత దూరమైనా సరే వెళ్ళిపోవచ్చు, ఇంకా 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 దూరం అయిపోవచ్చు. దానివల్ల ఏమవుతుంది అంటే నీ అనుదిన జీవితంలో, ప్రాక్టీస్లో, ఆచరణలో భయంకరమైనటువంటి విచ్చలవిడితనం వస్తుందన్నమాట. 1954లో గ్రేట్ స్కిజం చెప్పానుగా మీకు. ఈస్టర్న్ ఆర్థడాక్స్కి ఏమో పేట్రియార్క్ ఉండేవాడు, ఇప్పటికీ ఉన్నాడు. వెస్టర్న్ చర్చ్ మొత్తానికేనేమో పోప్ ఉండేవాడు. ఈస్టర్న్ ఆర్థడాక్స్ చర్చిలో ఉన్నటువంటి పేట్రియార్క్, తర్వాత అతనితో పాటు కొంతమంది బిషప్పులు మాట్లాడుతున్నటువంటి మాటలకి పోప్ లియో ద 9th అనమాట, 9th లియోకి కోపం వచ్చిందన్నాడు. కోపం వచ్చి వాళ్ళని చర్చి నుంచి బహిష్కరిస్తూ ఆర్డర్ ఇచ్చాడు, ఎక్స్కమ్యూనికేట్ చేస్తూ ఆర్డర్ ఇచ్చాడు. ఆర్డర్ ఇస్తే పేట్రియార్క్కి చిరాకేసింది, నువ్వెవడెవరా నన్ను ఎక్స్కమ్యూనికేట్ చేయడానికి అని చెప్పి పేట్రియార్క్ ఏం చేశాడంటే ఆయన ఎదురు తిరిగి పోపుని ఎక్స్కమ్యూనికేట్ చేశాడు. ఎప్పటి సంగతి ఇది? 1954లో ఈ చీలిక జరిగింది. ఎప్పటి వరకు ఉందో తెలుసా ఈ ఎక్స్కమ్యూనికేషన్? ఎక్స్కమ్యూనికేషన్ అంటే బహిష్కరణ. ఎప్పటి వరకు ఉందనంటే 1964లో అప్పటి పేట్రియార్కు, అప్పటి పోపు ఇద్దరూ కలిసి జెరూసలేంలో కలిశారు. 1054కి 1964కి ఎన్ని సంవత్సరాలు తేడా? 910 సంవత్సరాలు తేడా. 910 సంవత్సరాలు అంటే దాదాపు ఒక మిలీనియం అన్నమాట. దాదాపు 1000 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ 2 చర్చిలకి ఉన్నటువంటి పెద్దలు ఒక చోట కూర్చుని మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత 1965లో అఫీషియల్గా ఆ పాతకాలం నాటి ఎక్స్కమ్యూనికేషన్ డిక్రీజ్ని నల్ అండ్ వాయిడ్ చేశారు. పోనీ 2 చర్చెస్ కలిసిపోయినాయి ఇప్పుడు అంటే కలిసిపోలేదు, ఎవరి పని వాళ్ళదే. కానీ రెండిటి మధ్యలో కనీసం టాకింగ్ టర్మ్స్ అనేటువంటివి డెవలప్ అయినాయి. ఓకే, ప్రాబ్లమ్స్ మాట్లాడతాను. ఎన్నింటి వరకు? ఎన్నింటికి మొదలుపెట్టాను? వన్ 7కి స్టార్ట్ చేశాను, 1:05కి. ఓకే, ఫైన్, గుడ్. పరిగెత్తక్కర్లే, ఏం ప్రాబ్లం లేదు, చక్కగా చెప్పేసేయచ్చు. ప్రాబ్లమ్స్ అన్నమాట. సంఘం ఎదుర్కొన్నటువంటి ప్రాబ్లమ్స్లో మొట్టమొదటి సమస్య ఏదంటే పర్సిక్యూషన్. పర్సిక్యూషన్ మంచిదా కాదా? కాదా? మంచిదనే వాళ్ళు చేయొద్దండి.
పర్సిక్యూషన్ మంచిదనే వాళ్ళు ఒకళ్ళిద్దరు కనబడుతున్నారు, చేతులు ఎత్తుతున్నారు ధైర్యంగా. పర్సిక్యూషన్ మంచిది కాదనే వాళ్ళు చేతులు ఎత్తండి. ఏంటి సిరాజ్ గారిని ఒక్కరిని చేశారు, ఒంటరితనంతో ఆయన బాధపడుతున్నారు. కిరణ్ ఊరికి ఆయన కోసం చేయతావు కదా నువ్వు, నిజం చెప్పు, ఆయన కోసమే. 86, 87 మధ్యలో నేను ఒక క్రిస్టియన్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నాను. వాళ్ళకు ఒక మ్యాగజైన్ ఉండేది, బైలింగ్యువల్ మ్యాగజైన్, పతలాగా ఉండేది అనమాట, ఇవాంజలికల్ విట్నెస్ దాని పేరు. సో ఎడిటర్గా పనిచేస్తున్నాను కాబట్టి దొరికిన వాళ్ళందరి దగ్గర నుంచి ఆర్టికల్స్ రాపిచ్చేవాడిని. ఆంధ్ర యూనివర్సిటీలో హిస్టరీ ప్రొఫెసర్ ఒక ఆయన ఉన్నారు, ఇప్పుడు రిటైర్ అయిపోయి ఉంటారు, జాన్ బాబు గారు అమెరికాలో పిహెచ్డీ చేశారు. పండితుడు, పెద్ద పండితుడు, మామూలు పండితుడు కాదు, వాక్యం బాగా తెలిసిన ఆయన ఆర్టికల్ రాయమంటే ఆయన ఏం రాశాడంటే సంఘము హింస మీద ఆర్టికల్ రాశాడు. ఆర్టికల్ రాసి ఏమి రాశాడంటే సంఘానికి శ్రమ హింస అనేటువంటిది ఒక పెద్ద ఆశీర్వాదం అని రాశాడు. అని అన్నాను నేను, బచ్చాగాడిని 21, 22 చెప్పానుగా. అప్పట్లో నేను గర్వము నిలువెల్లా తాండవిస్తూ ఉండగా అలాంటి కండిషన్లో అన్నమాట. అది భక్తుడినే, బిలీవర్నే, అందరూ కనపడగానే ఇలా చేతులు కొట్టుకుని వినయంగా పోజిచ్చేవాడిని. కానీ చిచ్చి ఇదేం ఆర్గ్యుమెంటే అని అన్నాను, పంపించాను వెనక్కి. కొంతకాలం తర్వాత అర్థమైంది, వెలిగింపు వచ్చింది. గర్వము స్థాయి నా వంటినందు కొంచెము దిగగా వానికి బుద్ధి వచ్చినప్పుడు అనమాట, కళ్ళు తెరుచుకున్నాయి. పర్సిక్యూషన్ వలన ఏం జరిగింది అని అంటే సంఘానికి క్వాలిటీ ఎస్టాబ్లిష్ అయింది, స్టాండర్డ్ ఫిక్స్ అయింది. ఎవడు పడితే వాడు యేసుక్రీస్తు భక్తుడిని అని చెప్పి బయటికి రాలా. బయటకు వస్తే చంపేస్తారేమో అనుకుంటే చంపినా పర్వాలేదు అనుకునేవాడే బయటకు వచ్చాడు. ఆటలాడేవాడు ఎవడు, పిలుపులాటలాడుకునే పిల్లకాయలు ఎవరు సంఘంలో చేరలా. అకస్మాత్తుగా కాన్స్టాంటైన్ చక్రవర్తి వాళ్ళ అమ్మని బట్టి, తనకి యుద్ధంలో వచ్చినటువంటి విజయాన్ని బట్టి నేను క్రైస్తవుడిని నేను ప్రకటించుకున్నాడో అప్పుడు ఏమైంది అంటే ప్యాట్రనేజ్లోకి వచ్చిందనమాట. ప్యాట్రనేజ్ అని అంటే ఏంటంటే రాజుగారి పోషణలోకి వచ్చింది. క్రిస్టియానిటీ బికేమ్ ది అఫీషియల్ రిలిజన్ ఆఫ్ ద రోమన్ ఎంపైర్. రోమన్ సామ్రాజ్యం యొక్క అధికారపు మతంగా తయారైపోయింది. దానివల్ల ఏమైంది అని అంటే ప్రతి ఒక్కడు, కుదిరినవాడు కుదరినవాడు అందరూ కూడా మేము క్రైస్తవులు అని చెప్పుకోవడానికి అలవాటు పడిపోయారనమాట. దే స్టార్టెడ్ క్యారీయింగ్ క్రిస్టియానిటీ ఆన్ దేర్ స్లీవ్స్. మేము క్రైస్తవులమి బ్యాడ్జీలు పెట్టుకుని తిరగడం మొదలుపెట్టారనమాట. ఇటువైపు ఒక లోగో, ఇటువైపు ఒక లోగో పెట్టుకుని తిరగడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఫ్యాషన్ అయిపోయింది, ట్రెండ్ అయిపోయింది. ఏమైపోయింది, సంఘం నెమ్మదిగా నిర్వీర్యం అయిపోయింది, బలహీనపడిపోయింది. సంఘంలో ఏ విధమైనటువంటి స్వచ్ఛత లేదు, స్పష్టత లేదు, పాడైపోయింది. దానివల్ల ఏం పుట్టుకొచ్చింది అని అంటే కరప్షన్ పుట్టుకొచ్చింది. దేనివల్ల కరప్షన్ అనేటువంటిది, రాజుగారి ప్రాపకం మాకున్నట్లయితే మాకు కూడా డబ్బు, హంగు, దర్పం, వందిమాగధులు, సేవకులు, సైన్యం ఉంటాయి అనేటువంటి ఒక అపోహకి గురయ్యారు. అలాగనే బ్రతకడం మొదలుపెట్టారు. దానికి చివరి దశ ఏది అని అంటే ఇండల్జెన్సెస్ అనమాట, పాప పరిహార పత్రాలను విక్రయించడం, వాక్యంలో లేని దాన్ని ఉన్నట్లుగా భ్రమింపజేసుకుంటూ చెప్పుకోవటం అనమాట. సో కరప్షన్ తర్వాత కాంటెక్స్చువలైజేషన్ నేను కావాలని చెప్పెట్టాను. యాక్చువల్గా ఇంకొక మాట వాడచ్చు, ఇన్కల్చరేషన్ అని అంటాం దాన్ని మనం. ఏ దేశంలోనికి వెళితే ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి తగ్గట్టుగా క్రైస్తవ్యాన్ని తీసుకుని వెళ్ళటానికి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సంస్కృతితోటి సత్సంబంధాల కోసం క్రైస్తవ్యం లేదా క్రైస్తవ సంఘం ప్రయత్నం చేసింది. ఇది ఎప్పుడు మొదలైంది అని అంటే ఇవాళ కొత్త విషయం ఏం కాదు, పాతకాలంలో మొదలైనటువంటిదే, చాలా పాతకాలంలో మొదలైంది. యాక్చువల్గా మీకు రాసినటువంటి సెకండ్ నైసిన్ కౌన్సిల్లో కూడా ఐకనోక్లాజం గురించి మాట్లాడుకున్నారనమాట. ఏంటి ఐకనోక్లాజం అని అంటే? ఐకనోక్లాజం అంటే ఐకన్ అని అంటే బొమ్మలు అనమాట. ఐకనోక్లాజం అని అంటే ఆ బొమ్మల్ని బద్దలు కొట్టడం, బ్రేకింగ్ ది ఇమేజెస్, ఐడల్స్. బొమ్మలు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అంటే రోమ్లో ఎటు చూసిన బొమ్మలే. ఇప్పుడు చర్చి రోమ్ని సొంతం చేసుకోవడం మొదలుపెట్టింది. వాళ్ళందరికీ బొమ్మలు ఉన్నాయి కాబట్టి నెమ్మదిగా ఆ బొమ్మల కల్చర్ సంఘం యొక్క ఆరాధనలోనికి రావటం మొదలైంది. మొదలయ్యేటప్పటికి ఏమైంది అని అంటే బయట రోమన్ టెంపుల్లోకి వెళ్ళినా బొమ్మలే,
చర్చిలోకి వచ్చినా సరే బొమ్మలే. ఆ బొమ్మలు వేరు, ఈ బొమ్మలు వేరు, కానీ ఎక్కడ చూసినా బొమ్మలే. ఆ బొమ్మకి మొక్కిన వాడికి లోపలికి వచ్చి ఈ బొమ్మకి మొక్కడం కొత్త విషయం ఏం కాదు. బొమ్మే మారింది మహా అయితే. ఏమనిపిస్తుంది న్యాచురల్గా? దేవుడు ఒకడే, అక్కడొక రూపంలో ఉన్నాడు, ఇక్కడొక రూపంలో ఉన్నాడు. దీన్ని సంఘంలో ఉన్నటువంటి పెద్దలు తిరస్కరించారు. బొమ్మల్ని బద్దలు కొట్టమని చెప్పారన్నమాట. కానీ కాంటెక్చువలైజేషన్లో జరిగేది ఏంటి అని అంటే, క్రైస్తవ వివాహాల్లో హైందవ ఆచారాలు ఎన్ని ఉంటాయో మీరు గమనించగలరు. గమనించరా? సో ఏం జరిగింది అని అంటే, కాంటెక్చువలైజేషన్ వల్ల వచ్చినటువంటి సమస్యలు అన్నమాట ఇవన్నీ కూడా. ఏ మతం దగ్గరికి మనం వెళ్తున్నామో ఆ మతాన్ని అపీజ్ చేయటం అని అంటాం. వాళ్ళని తృప్తిపరచడం కోసం చేసే ప్రయత్నాల్లో సంఘం ఏమైంది అని అంటే, తన ఉనికిని, తన గుర్తింపుని డైల్యూట్ చేసుకోవటం మొదలుపెట్టింది. సంఘం ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఇవి. ఐడలేటరీ. ఓకే, కమ్యూనిటీ. నిజానికి సంఘం ఎవరు అని అంటే ఒక సమాజం. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం చివరి భాగం చదివిన, 4వ అధ్యాయం చివరి భాగం చదివిన, విశ్వసించిన వారందరూ కూడా ఏక హృదయం ఏకాత్మ, ఏ ఒక్కరూ కూడా ఉన్నదంతా వాళ్ళదని అనుకోలేదు, ఎవరక్కరు కొలది వారికి పంచిపెట్టారు. కామన్వెల్త్ అనేటువంటిది దానిలో నుంచి తీసుకున్నారనమాట ప్యూరిటన్స్. కామన్వెల్త్ బాగుంది. కానీ ఏం జరిగింది అని అంటే, నెమ్మదిగా మనకి పాస్టల్ ఎపిసల్స్ ప్రస్తుతం ఎంసీపీ అన్న మాట్లాడుతున్నారు మనకి. తిమోతి పత్రికలు 1, 2, తీతు, ఈ పత్రికలు ఏం జరిగింది అంటే, ఆర్గనైజేషన్ ఆఫ్ ద చర్చ్, ఎక్లీషియాకి ఆర్గనైజేషనల్ సెటప్ అన్నమాట. అధ్యక్షులుగా ఉండగోరేవాళ్ళు, పెద్దలుగా ఉండగోరేవాళ్ళు, డీకన్స్, ప్రెస్బిటర్సు, ఇట్లాంటి మనం ఈ మాటలని, ఈ స్ట్రక్చర్ ఒకటి డెవలప్ అవ్వడం మొదలుపెట్టింది. స్ట్రక్చర్ అవసరమా లేదా అంటే స్ట్రక్చర్ అవసరం. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 12వ అధ్యాయంలో ఆ స్ట్రక్చర్కి అవసరమైనటువంటి సామర్థ్యాలన్నీ చక్కగా విపులీకరించాడు పౌలు. స్ట్రక్చర్ అవసరం. అంటే కమ్యూనిటీ నెమ్మదిగా ఏమవ్వడం మొదలుపెట్టిందనంటే, ఆర్గనైజేషన్ అవ్వడం మొదలుపెట్టింది. చివరికి కమ్యూనిటీ అనేటువంటి ఆ స్పృహని కోల్పోయి ఏం మిగిలింది అనంటే, ఆర్గనైజేషన్ మిగిలింది. రాత్రి సుప్రియ మాట్లాడుతూ ఉందన్నమాట. ఒక చర్చిలో తను యేసుప్రభుని తెలుసుకున్న అమ్మాయి, కానీ తనలో ఉన్నటువంటి ఆ లెస్బియన్ మైండ్ సెట్ని తను తట్టుకోలేక గందరగోళం అయిపోతూ ఉంది. ఎవరో ఒక ఫ్రెండ్ తనని మా చర్చికి వెళ్దాం రా అని చెప్పి అక్కడికి చర్చికి తీసుకెళ్ళాడు. వాళ్ళకి ఈ అమ్మాయి కండిషన్ ఏంటో అర్థమయ్యి వాళ్ళు తనని చాలా ప్రేమగా ఆదరించారు, చూసుకున్నారు. అదే సమయంలో వాక్యం ఏం చెప్తుందో తెలుసా? వాక్యాన్ని ఎక్కడా వాళ్ళు డైల్యూట్ చేయాల. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? అది చెప్పారు. నీ స్ట్రగుల్ మాకు అర్థమవుతుంది, నీతో పాటు మేము ఉన్నామని చెప్పారు. ఆ అమ్మాయి ఈ ప్రేమని, వాక్యంలో ఉన్న స్పష్టతని రెండింటినీ కలుపుకుని ఆ లెస్బియన్ మైండ్ సెట్ నుంచి రిలీజ్ని ఎక్స్పీరియన్స్ చేసింది. అమ్మాయి చెప్తుందన్నమాట. ఎవరు కావాలి ఇలాంటి పరిస్థితుల్లో అంటే, వీ నీడ్ నాట్ అన్ ఆర్గనైజేషన్ బట్ ఏ కమ్యూనిటీ ఆఫ్ పీపుల్ అరౌండ్ అస్. క్రైస్తవ సంఘం కమ్యూనిటీ దశని దాటి ఆర్గనైజేషన్కి వెళ్ళి మిగిలిపోయింది. మళ్ళీ కమ్యూనిటీ అనేటువంటి రూట్స్ని మనం వెతుక్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, ఎస్, అక్కడ కొటేషన్ ఉంది, ఆ కొటేషన్ కూడా నేను మాట్లాడడం లేదు. తర్వాత రివైవల్స్లో ఒకే ఒక్క విషయం మాట్లాడతాను. ఏంటిదంటే, మీరు పోయిన సంవత్సరం యాస్బరీ రివైవల్ గురించి ఎవరైనా చదువుకున్నారా? చేతులు ఎత్తొచ్చు. యాస్బరీ రివైవల్ అనే మాట విన్నారా, వినలేదా? జానీ చేయెత్తితే ఎత్తినా ఎత్తకపోయినా ఒకటే. ఎందుకంటే జానీ చేయెత్తకపోతే కనుక అరే జానీ కూడా తెలియదా అని అనిపిస్తుంది. జానీ తెలిసి ఉంటుంది ఖచ్చితంగా. యాస్బరీ రివైవల్ చేయెత్తరేంటి ఎవరు? అయ్యో, ఆర్ యూ లివింగ్ ఇన్ ఎ కకూన్? మీ షెల్లో మీరు బ్రతుకుతున్నారు. బయట ప్రపంచంలో ఏం జరుగుతుంది, సంఘ చరిత్రలో ఏం జరుగుతుంది, ఐఎమ్ టాకింగ్ అబౌట్ టుడేస్ హిస్టరీ, నాట్ ద లాస్ట్ మిలేనియం. గత 1000 ఏళ్లలో ఏం జరిగింది మాట్లాడడం లేదు నేను. పోయిన సంవత్సరం ఏం జరిగింది? అమెరికాలో కెంటకీ స్టేట్లో యాస్బరీ థియలాజికల్ సెమినరీ ఉంది. 1918, 1906 ప్రాంతం నుంచి ఆ కాలేజీలో రివైవల్స్ అనేటువంటివి చూస్తూ ఉంటాం అన్నమాట. 2023లో వాళ్ళకి స్టూడెంట్ ఛాపెల్ ఉంటుంది యాస్బరీ సెమినరీలో. ఎవ్రీ మార్నింగ్ సెమినరీ జరుగుతూ ఉంటుంది. ఆ సెమినరీలో వర్షిప్ జరుగుతుంది, బైబిల్ స్టడీ జరుగుతుంది. ఆ బైబిల్ స్టడీ అయిపోయిన తర్వాత
ఎవరి క్లాసెస్కి వాళ్ళు వెళ్ళిపోతారు మామూలుగా. ఆ రోజు డీన్ మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత వాళ్ళు ఇంకా అయిపోయింది అని క్లోజింగ్ ప్రేయర్ అయిపోయిన తర్వాత ఎవరో ఒకరు ఒక పాట మొదలుపెట్టారు. ఆ పాట మొదలుపెట్టిన తర్వాత ఎన్ని రోజులు పాడుతూ ఉన్నారో, ప్రార్థన చేస్తూ ఉన్నారో, కొంతసేపటి తర్వాత యాస్బరీ క్యాంపస్ నిండా జనాలు గుంపులుగా ప్రార్థనలు. ఎక్కడెక్కడో ఆఫ్రికా నుంచి, ఏషియా నుంచి ఎవరెవరో యాస్బరీలో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ వన్స్ అగైన్ అని చెప్పి వెళ్ళి చూసొచ్చారు. ప్రజలు గడగడలాడిపోయి అక్కడికక్కడ పాపాలని ఒప్పుకోవటం, మాకు యేసుక్రీస్తు కావాలని చెప్పి ఆశతోటి ఏడవటం, రివైవల్లో ఉండేటువంటి లక్షణాలు అన్నమాట. నాకు కొంతకాలం నుంచి అదొక రకమైన ప్రార్థన చేస్తున్నాను నేను. ప్రభువా, భారతదేశానికి రివైవల్ రావాలి. దానిలో నా కోరిక, నాతో ఒక స్వార్థం ఉంది దానిలో. ఆ రివైవల్ నన్ను, నా కుటుంబాన్ని మిస్ అవ్వకూడదు ప్రభువా. అంటే నా పక్కగా ఎట్లా వెళ్ళకూడదు, మమ్మల్ని కూడా తాగి కలుపుకుని వెళ్ళాలి, మేము కూడా ఆ రివైవల్లో భాగం అవ్వాలి ప్రభా. ఇది నా ప్రార్థన మాట, నా ఆశ, దిగులు. నేను బతికుండగా అది జరుగుతుందేమో నేను ఆశ ఎదురు చూస్తున్నాను. యూ హ్యావ్ టు ప్రే ఫర్ రివైవల్ ఇన్ ద తెలుగు స్టేట్స్, ఇన్ ఇండియా. మరి ముఖ్యంగా భారతదేశం ప్రపంచానికి దిశానిర్దేశం చేయాల్సినటువంటి సమయం అన్నమాట. వెస్టర్న్ మిషన్స్ ఇండియాకి రావడం అయిపోయింది. ఇండియా నుంచి వెస్టర్న్ కంట్రీస్ని మిషన్ లాగా తీసుకుని అప్రోచ్ అవ్వాల్సినటువంటి సీజన్ అన్నమాట ఇది మనకి. సో థింక్ అబౌట్ ఇట్. సో మిషన్స్ గురించి కూడా మాట్లాడను. ఆస్వాల్డ్ జే స్మిత్ స్టేట్మెంట్ ఒకటే, ద మిషన్ ఆఫ్ ద చర్చ్ ఈజ్ మిషన్స్. ఓకే, సరే, వదిలేస్తున్నాను దాన్ని. బ్లండర్స్ అన్నమాట, సంఘం చేసినటువంటి భయంకరమైన తప్పులు అంటే ఆషామాషి తప్పులు కాదు, ఘోరమైనటువంటి తప్పులు. పోపు సంఘానికి చీఫ్ కాబట్టి, పోపు యూరప్లో ఉన్నటువంటి దేశాధినేతలందరినీ, రాజులందరినీ కూడా కంట్రోల్ చేయగలడు కాబట్టి, సంఘంలో అధికారంలోకి వస్తే కనుక పవర్ మన చేతుల్లో ఉంటుంది అనే ఒక అపోహ ఏర్పడింది సంఘంలో. పవర్ మాంగింగ్ అనేటువంటిది జరిగిందనమాట. అధికార దాహం అనేటువంటిది సంఘంలో బాగా నెలకొనిపోయింది. ఇప్పుడు ఒకటి చెప్తాను, ఎప్పటి సంగతి మారుతుంది. ఐ ఐ టాకింగ్ అబౌట్ 1300, 1400, 1500? నో, ఐఎమ్ టాకింగ్ అబౌట్ నౌ. ఇక నిలబడి వాక్యం చెప్తున్నాను అనుకోండి, అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళి నిలబడతాను, ఇలా చూస్తూ ఉంటాను అన్నమాట. దేనికి చూసేది? అన్న కాఫీ కావాలన్నా, అన్న మీ బ్యాగ్ ఇవ్వండి అన్న పట్టుకుంటాము, అన్న మంచినీళ్ళు కావాలన్నా. నా చుట్టూ ప్రజలు నన్ను రికగ్నైజ్ చేసి ఇట్లా అంటా ఉంటే నేను అబ్బే వద్దు అని చెప్పి నటిస్తూ ఉండాలన్నమాట. మనసు లోపల ఏముంటుంది? పవర్ మాంగింగ్, అధికారం కోసం వెంపర్లాట అనమాట. ఏంటి మరి పచ్చిగా చెప్పేస్తున్నానా? ఇక ఎవరు నా దగ్గరికి రారా? ఏం పర్లేదు. జరుగుతున్నటువంటి సంఘం ఎదుర్కొన్నటువంటి సమస్యలు. రెండో సమస్య చెప్తున్నాను. క్రూసైడ్ అంటే మీనింగ్ తెలుసా? క్రూసైడ్, హోలీ క్రూసైడ్ అని పేరు మళ్ళీ దానికి. సోషల్ సైన్సెస్ టీచ్ చేసేటువంటి టీచర్స్ ఎవరు లేరా? సోషల్ స్టడీస్ టీచ్ చేసేవాళ్ళు. అయ్యో ఏసయ్యా, సరే అయితే ఏం చేసేది లేదు ఇంకా. హోలీ క్రూసైడ్ అంటే పవిత్ర మత యుద్ధాలు. రోమ్ నుండి చక్రవర్తి ఏం చేసేవాడంటే స్పెయిన్కి కబురు పెట్టేవాడు, నార్వేకి కబురు పెట్టేవాడు, ఫ్రాన్స్కి కబురు పెట్టేవాడు, ఇంగ్లాండ్కి కబురు పెట్టేవాడు. ఆసియా ప్రాంతంలో ఉన్నటువంటి దేశాల్లో ఇస్లాం అనే మతం కొంచెం పెరుగుతూ ఉంది, తొక్కేసి అందరినీ క్రైస్తవుల్ని చేసేసేయండి అని చెప్పి పనిగట్టుకుని సైన్యాలు బయలుదేరి వెళ్ళాయన్నమాట. ఎలా వెళ్ళాయి అని అంటే, బైబిల్ ఒక చేత్తో, పాటల పుస్తకం ఇంకో చేత్తో పట్టుకుని కాదు, కత్తి ఒక చేత్తో, డాల్ ఒక చేత్తో పట్టుకుని వెళ్ళేవాళ్ళు. ఎదురుగా మెడ మీద కత్తి పెట్టడం, లేకపోతే గుండెల మీద గురి పెట్టడం, యేసుక్రీస్తు దేవుడు, ఒప్పుకుంటావా ఒప్పుకోవా, ఒప్పుకోకపోతే నరికేసేను అక్కడే. రక్తపాతాల మీద దేశాలు క్రైస్తవ దేశాలైనవి. దీనికి ఆటోమన్స్ ఏం చేశారు అని అంటే తిరుగుబాటు చేశారు. దానికి వాళ్ళు ఏమని పేరు పెట్టారు చెప్పాలి? పవిత్ర యుద్ధం. ముస్లిమ్స్ చేసే పవిత్ర యుద్ధానికి అరబిక్ వర్డ్ జిహాద్ అని పేరు పెట్టారు. జిహాద్ అని పేరు పెట్టారు. వాళ్ళు ఎదురు తిరిగారు. నువ్వు కత్తితో వేసుకుని వస్తున్నావు, మేము కత్తి. నువ్వు గన్ వేసుకుని వస్తున్నావు, మేము గన్ పౌడర్.
ఏమీ పెద్ద తేడా లేదు. నువ్వు దేవుడి పేరు చెప్తున్నావు, మా దేవుడు కూడా అదే చెప్పాడు మాకు. సంఘం తుడిచేసుకోవడానికి అవకాశం లేని మరకల్లో ఇదొక మరక అన్నమాట, క్రూసైడ్స్ అన్నమాట. తర్వాత ఇంతకుముందు నేను చెప్పాను, రీజన్ని సంఘం భరించలేకపోయింది. మీకు బాబు గోగినేని పేరు విన్నారా? ఫేస్బుక్లో ఎప్పుడైనా చూస్తూ ఉంటారా? నాకంటే తెలివైన వాడు లేడు, ఈ క్రైస్తవులు ఒకటి చవటలు దద్దమ్ములు అని చెప్పి చాలా ఎక్కువగా ఫీల్ అయిపోతూ ఉంటాడు ఆయన. నేను నా తలను ఉపయోగిస్తాను, నా బుర్రను ఉపయోగిస్తాను, వీళ్ళకి బుర్రలు లేవు, గుజ్జు లేదని అంటాడనమాట. ఆ దానిలోనే కొట్టుకుపోతున్నాడు ఆయన. ఇంకా ఎందుకు అలా జరుగుతుంది అనంటే, సంఘం నిలబడి 4 విషయాల మీద తెలివిగా మాట్లాడడానికి తన లెఫ్ట్ సెరిబ్రమ్ని వాడటం లేదు. డిసోసియేషన్ ఆఫ్ సెన్స్ అండ్ సెన్సిబిలిటీ. కుడి బ్రెయిన్ ఎడమ బ్రెయిన్ మనం సెపరేట్ చేసుకుని కూర్చున్నాము. రెండింటినీ తయారు చేసింది దేవుడే అనేది మనకు పట్టడం లేదు. హార్ట్ వేరు, హెడ్ వేరు అని అంటున్నాం మనం. ఇమోషన్ వేరు, థాట్ వేరు అని అంటున్నాం మనం. సంఘం చేసినటువంటి తప్పుని మనం ఇంకా కొనసాగిస్తున్నాము. దేవుడు ఒక్కడే అవడానికి కారణం ఏంటి అని అంటే, కంగారు పడిపోయారు. అసలు కంగారు పడిపోయారనమాట. 2 సుప్రీంస్ ఉండకూడదా అనంటే దానికి ఆన్సర్ చెప్పలేక సతమతమైపోయారు. నాకు చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాను నేను. అదేంటి, దీన్ని అడ్డం తిరిగి ఒక్క స్టేట్మెంట్ తోటి నరికి పడేయాలి కదా, నరకలేకపోయారు. మనం మన హెడ్ని వాడడం మర్చిపోయామన్నమాట, వాడడం లేదు. నేను మీకు చెప్పే మాటలు ఆలోచించుకున్నాము. 2వ పత్రికలో తిమోతికి రాశాడు పౌలు. అప్పుడు ప్రభువు నీకు అన్ని విషయాల్లో వివేకం ఇస్తాడు. మనం ఆలోచించుకుంటా ఉంటే అండర్స్టాండింగ్ దేవుడిస్తూ ఉంటాడు. మీరు వివేకం లేని గుర్రముల వలన కంచెరగాడిదల వలన నువ్వు ఉండకుడి మనకి చెప్తున్నటువంటి మాట. ఎక్కడ కీర్తనకారుడు చెప్పాడు ఆ మాట. సరే, బాగుంది. లాస్ట్ ఏంటనంటే, అప్పుడే టైం అయిపోయింది. ఓకే, మీరు చదువుకోండి కావాలంటే కనుక, ఎప్పుడైనా కుదిరితే 3rd పేజ్లో వాయిస్ స్టడీ చర్చ్ హిస్టరీ అనేటువంటిది ఒకటి ఉంది, దాన్ని చదవండి. లాస్ట్ క్లోజింగ్ థాట్. అలాంటివి పెట్టకూడదు, మీరు తప్పది, మంచిది కాదు. ఎవరు చెప్పింది? హాలియా? ఎవరిక్కడ బాస్? హాలియేనా? ఎవరు నాకు టైం ఎక్స్టెండ్ చేసింది? చేయొద్దండి మేడం, చైర్మర్సనా? సరే, ఓకే, సరే కానివ్వండి. అయితే ఓకే, సరే, మీరు నాకు జనరస్గా ఇచ్చారు కాబట్టి అయితే అందరి ముఖాలు అంత ప్లెజెంట్గా ఏమి లేవు. వదలడా అన్నట్లుగా చూస్తున్నారన్నమాట. 3rd పేజీలో 18th స్లైడ్ ఒకసారి చూడండి. ఇది నేను ఎక్కడి నుంచి తెచ్చుకున్నాను అని అంటే, లిగునియర్ వాళ్ళ సైట్లో నుంచి జాన్ పెయిన్ రాసినటువంటి ఆర్టికల్ని కన్సైజ్ చేశాను అనమాట. 4 మాటలు కావాలి మీకు గుర్తుపెట్టుకోవడం తేలిగ్గా ఉంటుందని 4 పీలు పెట్టాను అక్కడ. ఏమేమి మాటలు పెట్టాను? ప్రాక్టీస్, ప్రొటెక్షన్, ప్రావిజన్ అండ్ పర్సెవరెన్స్. ఓకే, ప్రొటెక్షన్ దగ్గర ప్రాక్టీస్ దగ్గర చిన్న అక్షరాలతోటి ఒక 2 మాటలు పెట్టాను. చూసుకోండి ఏం పెట్టాను. ఆర్థోడాక్సీ, ఆర్థోప్రాక్సీ. ఆర్థో అని అంటే స్ట్రైట్ అనమాట, డాక్సీ అని అంటే ఒపీనియన్, ప్రాక్సీ అని అంటే ప్రాక్టీస్. అంటే ఆచరణ విషయంలో సూటిగా ఉండడం. సంఘ చరిత్ర చదువుకుంటే మనకి తెలిసేటువంటిది అనమాట ప్రాక్టీస్. రెండో విషయం ఏంటి అని అంటే ప్రొటెక్షన్. మనం చూసుకుంటూ వచ్చాం, సంఘ చరిత్ర యావత్తు దేవుడు తన రెక్కల కింద కాపు కాయడం, దేవుడు మనల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చాడు. ఓకే, మూడో విషయం ప్రావిజన్. దేవుడు ఏం చేశాడు అనంటే, మనం ఎక్కడ తప్పు చేసినా సరే అటు ఇటు పోకుండా మనం సూటిగా వెళ్ళడానికి, సత్యాన్ని అనుసరించి వెళ్ళడానికి తన శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని ఇచ్చుకుంటూ వచ్చాడు. సో మనకి న్యాచురల్గా కలిగే ఉద్దేశం ఏంటి అనంటే, సంఘం ఇంత నమ్మకంగా ఇన్ని సంవత్సరాలు ఉంది కాబట్టి మనం కూడా విశ్వాసంగా ముందుకు వెళ్ళాలి. మోటివేషన్ అనమాట మనకు, అది పర్సెవరెన్స్, పట్టుదలతోటి ముందుకు వెళ్ళాలి అని చెప్పి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం తీయద్దు. ఎంసీబీ హీబ్రూస్ మీద లాంగ్ స్టడీ చేశారు. నేను అందుకని మళ్ళీ ఎంకరేజ్ చేస్తున్నాను మిమ్మల్ని. మొన్న అడ్వర్ట్ చేసినటువంటిది మీరు అలవాటు పడడానికి ట్రై చేయండి. ఏ పుస్తకమైనా సరే అధ్యాయానికి ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకుంటే పుస్తకం గుర్తుంటుంది మీకు. సో హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం
విశ్వాస వీరుల పట్టిక పోనీ ఓకే. దీనికి 12వ అధ్యాయం 1వ వచనంలో ఒక పేరు పెట్టాడు, సాక్షి సమూహం. అదనమాట క్లౌడ్ ఆఫ్ విట్నెసెస్. సంఘ చరిత్ర యావత్తు క్లౌడ్ ఆఫ్ విట్నెసెస్. 2050 వచ్చిందనుకోండి, మచిలీపట్నంలోనే చందక్క అని ఒక ఉండేది అని చెప్పుకుంటారనమాట. నిశ్చలక్క ఉండేది ఆ రోజుల్లో. హాలీ అన్న మాకేం చేసి పెట్టేవాడంటే 2050లో 2070లో మనం కూడా ఏమైపోతామంటే చాలా ఈజీగా ఆ సాక్షి సమూహంలో, ఆ మేఘంలోకి ప్రవేశిస్తాం మనం కూడా. వీఆర్ టుమారోస్ హిస్టరీ. వీఆర్ టుమారోస్ హిస్టరీ. గుర్తుపెట్టుకోవాలి మీరు. మనం రేపటి చరిత్ర బాగుండాలి అని అంటే మనం ఎలా ఉండాలి? నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం చదువుతూ ఉంటే బాగా చదివాను. అరే నువ్వు గర్విష్ఠివని ఆ అధ్యాయం ఎన్నిసార్లు చెప్పినా చదివాను, కావాలని చదివాను. చదవగా ఆ మొత్తాన్ని తీసుకుని వచ్చి ఒక స్టేట్మెంట్ తయారు చేసుకున్నాను. రికౌంటింగ్ అవర్ హిస్టరీ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ వర్షిప్. మళ్ళీ చెప్తున్నాను, రికౌంటింగ్ అవర్ హిస్టరీ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ వర్షిప్. మన చరిత్రని స్మరించుకోవటం, మన వృత్తాంతాన్ని తెలియజెప్పడం దేవుని సన్నిధిలో ఒక ఆరాధన. చరిత్రని మర్చిపోవడానికి వీల్లేదు. చరిత్రని కొనసాగించాలి. రేపు మధ్యాహ్నం రవి, మధుకర్, వంగూరి వీళ్ళందరూ కలిసి అలాంగ్ విత్ సారా సుహాసిని, అలాంగ్ విత్ ఎంసీపీ అన్న వీళ్ళందరూ కలిసినప్పుడు ఏం చేస్తున్నారు అని అంటే ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ వర్షిప్. 35 ఏళ్ల క్రితం ఏం జరిగిందో తెలుసా? 30 ఏళ్ల క్రితం ఏం జరిగిందో తెలుసా? ఇప్పుడు నేను ఎలా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? సో ఏంటనంటే లాస్ట్ స్లైడ్ అనమాట. ద narrative కంటిన్యూస్. అపొస్తల కార్యాల్లో కథ చెప్పడం అయిపోలేదు, ఆ కథ కొనసాగుతుంది. ఎందుకు కొనసాగుతుంది అంటే నేను కావాలని చెప్పి కింద స్టేట్మెంట్ ఇంకోటి పెట్టాను. బికాస్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద narrative, బికాస్ ఇట్ ఈస్ ద మెటా narrative. నేను కావాలని ఈ మాట వాడాను ఇక్కడ. చాలామందికి ఆ మాట నా పోస్ట్ మోడర్నిజం అని వాళ్ళకి తెలుసు, వినని వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను. వాట్ ఈస్ మెటా narrative? మెటా narrative అంటే ఏంటంటే స్టోరీ ఆఫ్ స్టోరీస్ అనమాట. పెద్ద కథ ఉంటుంది, ఆ కథలన్నింటిలో చాలా చాలా చిన్న చిన్న కథలు ఉంటాయి అన్నమాట. సంఘ చరిత్రలో నాదొక పేజీ, సంఘ చరిత్రలో దేవసాయం గారిది ఒక పేజీ, సంఘ చరిత్రలో మధుకర్ గారిది ఒక పేజీ, సంఘ చరిత్రలో సుగుణక్కది ఒక పేజీ. మెటా narrative. మనకి సంఘ చరిత్రలో ఎందుకు పేజ్ వచ్చింది అని అంటే ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించును. మన చరిత్రకి అది మూలం. మన చరిత్రకి, భూమి మీద మన చరిత్రకి అంతం ప్రకటన గ్రంథంలో గొర్రెపిల్లతో కలిసి మనం పంచుకునేటువంటి ఆ టైం, ఆ స్పేస్. సో నా కోరిక ఏంటంటే మీరు ఖచ్చితంగా చరిత్ర చదువుకోవాలి, మీరు ఖచ్చితంగా చరిత్ర రాయాలి, మీరు ఖచ్చితంగా చరిత్రని విశ్లేషించి అన్వయించుకోవాలి, మీరు ఖచ్చితంగా చరిత్రని బోధించాలి. మీ చర్చెస్లో కావచ్చు, సండే స్కూల్లో కావచ్చు, ఎక్కడ కుదిరితే ఎక్కడ అనమాట చేయాల్సిందే. ఎంత టైం తీసుకోను క్వశ్చన్స్కి? మార్నింగ్ కూడా టైం ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు టైం ఇస్తాను, ఇక మీరు మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు డిస్కషన్ టైం. ఒక 10 minutesలో మీరు అన్నని ఏదైనా క్వశ్చన్ అడగాలన్నా ఏదైనా ఫ్రీగా ఫీల్ ఫ్రీ టు ఆస్క్. అన్న, కాంటెక్స్టలైజేషన్. సో మనం ఈరోజు ఇలాంటి పరిస్థితిలో ఉన్నాం. సో దేవుడు ఉద్దేశించినట్టు ఉండటానికి అట్ ద సేమ్ టైం ఇక్కడున్న కల్చర్కి ఎంత ఎలాంటి లైన్ డ్రా చేయాలి, లైన్స్ ఎక్కడ డ్రా చేయాలి, లైన్స్ ఎక్కడ డ్రా చేయాలి. యా, థ్యాంక్ యూ.
సంఘ చరిత్రకి మూలం ఏది అని అంటే బైబిల్. బైబిల్ అంటే ఏంటి అని అంటే రివీల్ ట్రూత్ అనమాట. కుక్డ్ స్టోరీ కాదు అది. కుక్డ్ అప్ స్టోరీ అయితే కనుక, కథ అయితే దాన్ని మనం అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు, బయట పెట్టాలి దాన్ని. కానీ మరి బైబిల్ దేవుని చేత ఇవ్వబడిన ప్రత్యక్షత. ఏ ప్రశ్న అయినా సరే మనం అప్రోచ్ అవ్వాలి అని అంటే బైబిల్లో నుంచి అప్రోచ్ అవ్వాల్సిందే ఖచ్చితంగా. బైబిల్ని మనం ముక్కలు ముక్కలుగా తీసుకుని అప్రోచ్ అవ్వడానికి ట్రై చేస్తే మన ఆన్సర్స్ ఎప్పుడైనా సరే ఎటుబడితే అటు వెళ్ళిపోతాయి. మనం బైబిల్ని ఒక సత్యంగా, సంపూర్ణ సత్యంగా తీసుకుని దానిలో నుండి పరిస్థితుల్ని మనం అప్రోచ్ అవ్వాలి. నీకు భార్యలు కావాలంటే నేను ఇంకా ఇచ్చేవాడిని కదా అని అన్నాడు దేవుడు. ఎందుకన్నాడు ఆ మాట? ఎవరినన్నాడు ఆ మాట? ఎవరినన్నాడు ఆ మాట? నీకు భార్యలు కావాల్సి వస్తే కనుక నేను ఇచ్చేవాడిని కదా అని అన్నాడు. అన్నాడు ఎవరితోటన్నా బైబిల్లో? ఎవరితోటి అన్నాడు? దావీదుతోటి అన్నాడు. అంటే దేవుడు ఏమి పర్మిషన్ ఇచ్చాడు అక్కడ? అంటే ఎంతమందిని పడితే అంతమందిని ఎవరు పడితే వాళ్ళు చేసుకోండి అని చెప్పి పర్మిషన్ ఇచ్చాడా? బహుభార్యాత్వానికి పర్మిషన్ ఇచ్చాడు దేవుడు అక్కడ? నో. దేవుడు అక్కడ ఏం చేస్తున్నాడు అని అంటే రాజ్యపరమైనటువంటి విధానాల్లో, యుద్ధపరమైనటువంటి విధానాల్లో, సంధులు చేసుకునేటువంటి ఆ నీతి విషయంలో రకరకాల పరిస్థితులను బట్టి రాజులు ఆ కాలంలో వివాహాలు ఎక్కువగా చేసుకునేవాళ్ళు కాబట్టి అన్నమాట. అంతవరకే. మనకి దేవుడు బహుభార్యాత్వాన్ని అలౌ చేయడం లేదనే విషయం అట్లా తెలుస్తుంది. దేవుడి వివాహాన్ని ఎంత పరిశుద్ధంగా తీసుకుంటా వచ్చాడు అనే దాన్ని మనం చూసినట్లయితే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో బైబిల్లో నుంచి మనం ఏదైనా ఒక వాస్తవాన్ని తీసుకుని, సత్యాన్ని తీసుకుని వచ్చి బయట ఒక విషయానికి అప్లై చేయాలి అని అంటే ఆ అప్లై చేసే విధానం బైబిల్లో ఉన్నటువంటి వేరే విషయాల్ని కాంట్రడిక్ట్ చేయకూడదు. అది మనం చూసుకోవాలి. సో కాంటెక్చువలైజేషన్ అనేటువంటిది చేసేటప్పుడు ఏం చేయాలి అని అంటే మనం అక్కడ ఉన్నటువంటి కల్చర్ తోటి ఎలాగూ ఐడెంటిఫై చేసుకుంటున్నాం అనేది బైబిల్లో ఉన్నటువంటి ప్రత్యక్షతకి ఎదురు తిరగడానికి మాత్రం అవకాశం లేదు. బైబిల్లో ఉన్నటువంటి విస్తృతమైనటువంటి ప్రత్యక్షత ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వనంత వరకు మనం అవతల ఉన్నటువంటి సంస్కృతిని మనం కలుపుకోవడానికి అవకాశం ఉంది. ఇంకొక మాట చెప్తాను. ఒకవేళ ఎంతవరకు వెళ్ళాలి అనేటువంటిది మీకు తెలియకపోయినట్లయితే అసలు వెళ్ళకండి. స్పష్టత వచ్చే వరకు వెళ్ళొద్దు. సేఫ్ మోడ్ అనమాట అది. ఇప్పుడు ఆన్సర్ చెప్పిన తర్వాత నేను హాలీకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. హాలీ ఈజ్ ఎ వెరీ ఇంటెలిజెంట్ ఫెలో. నాలంటోడిని ఎలాగూ మౌల్డ్ చేయాలి, ఎలాగూ మానిటర్ చేయాలి, ఎలా లాగాలి, ఎలాగూ కూర్చోబెట్టాలి బాగా తెలిసినాడు. చాలా ప్రాపర్గా ఉపయోగించుకున్నాడు. ఒక్క నిమిషం, ఎంసీపీ నాకు ఫోన్ చేస్తే నేను ఫస్ట్ రింగ్కి ఫోన్ ఎత్తుతాను ఆయనకేమో నేను ఫోన్ ఎత్తితే ఆశ్చర్యం అనమాట. నువ్వేంటి ఫోన్ తీసావని అంటారు. ఆయన ఫోన్ చేస్తే నేను ఫోన్ తీయకుండా ఉండలేను. తీసిన తర్వాత మరి ఫలాని రోజున నువ్వు వచ్చి ఒక సెషన్ తీసుకో అని అన్నారు. ఆయన అని అంటే నేను నో చెప్పలేను, అదొక పెద్ద సమస్య. సరే ఓకే ఎస్ చెప్పాను. తీరా షెడ్యూల్ వచ్చింది. షెడ్యూల్ వస్తే షెడ్యూల్లో 2 సెషన్స్ ఉన్నాయి. నేను ఆయన అడిగాను, అన్న ఒక సెషన్ అని చెప్పారు నాకు, మీరు 2 సెషన్స్ ఉన్నాయి ఏంటన్నా అని అడిగితే ఆయన ఏమన్నారు తెలుసా? జానీ, దట్స్ మై వర్కింగ్ స్టైల్ అని అన్నారు. కళ్ళు ఇలా తెరుచుకున్నాయి నాకు, 200% తెరుచుకున్నాయి ఆ రోజు అన్న గురించి. అన్న మీకు థ్యాంక్ యూ. చెప్పమ్మా. క్వశ్చన్స్ ఇంకేం లేవా? ఎవరన్నా అడుగుతారా? అడగరా? అడగకపోతే మంచిది. మీ కపుల్స్ ఎవరైనా ఉన్నట్లయితే కనుక భార్యాభర్తలని చేతులు పట్టుకోండి. పక్కపక్కన కూర్చుని ఉన్నటువంటి భార్యాభర్తలు చేతులు పట్టుకోండి. సీరియస్లీ, ఉత్తినే చెప్పడం లేదు నేను. అనుమానంగా చూస్తారేంటి? ఓకే. తర్వాత బాయ్స్, గర్ల్స్, యంగ్ పీపుల్, లేకపోతే సిస్టర్స్ ఎవరైనా, బ్రదర్స్ ఎవరైనా సరే ఫ్రెండ్స్ తోటి వస్తే చేతులు పట్టుకోండి. మనం సాలిడారిటీని వ్యక్తం చేస్తున్నాం. ఏ విషయంలో? సంఘం విషయంలో, సంఘ చరిత్ర విషయంలో. సిరాజ్ గారు చేయి పట్టుకుంటారా పట్టుకోరా అని చెప్పి చూస్తున్నాను నేను. ఆయన తన చేతిని తానే పట్టుకుంటున్నారు. ఓకే, పట్టుకోండి. ప్రార్థన చేస్తాను నేను, ప్రార్థన చేసి ముగిస్తాను. అసలు ఎంసీపీ చేయి పట్టుకొని చూపిస్తున్నారు. లేదు, థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రార్థన చేద్దాం.
మీ మనసులో ఒక కోరిక, ప్రభా నేను చరిత్రని నిర్లక్ష్యం చేయను, ప్రభా నేను చరిత్రను చదువుకుంటాను, నాకు మీరు అవకాశం ఇచ్చిన మేరకు చరిత్రని రికార్డ్ చేస్తాను, ప్రభా నేను చరిత్రని ఓన్ చేసుకుంటాను, చరిత్రని నేర్పిస్తాను, రేపటి చరిత్రని ఇవాళ నేను తయారు చేస్తాను. మీ మనసులో ఆ మాటలు అన్నమాట. ఇట్స్ ఎ కమిట్మెంట్ బిట్వీన్ యూ అండ్ గాడ్, అండ్ ఇట్స్ ఎ కమిట్మెంట్ నాట్ ఫర్ యువర్ సెల్ఫ్ బట్ ఫర్ ద యూనివర్సల్ చర్చ్. ప్రభా బీజేపీని ఇచ్చి మమ్మల్ని బాగా అణగదొక్కావు, బీజేపీని పంపించి అణగదొక్కావు, దానికి దేవుడికి థ్యాంక్స్ చెప్పరా? చూసారా, వెంటనే మళ్ళీ అక్కడ బ్రేక్ పడిపోయింది. బీజేపీని పంపించి దేవుడు ఏం చేశాడంటే మన మూలాలని కొంచెం అలా అలా కదిపాడనమాట. మనం కళ్ళు తెరుచుకొని ఒళ్ళు దగ్గరికి తెచ్చుకొని సెటిల్ అవ్వడానికి మనకి దేవుడు హెల్ప్ చేశాడు. భయపడిపోవాల్సిన పని ఏం లేదు. We still thank God for allowing BJP to rule over us for this long period. మనకి మంచిదైందనమాట. మనం ఒళ్ళు దగ్గర పెట్టుకోవడానికి అవకాశం ఏర్పడింది. మనం ప్రార్థన చేయడంలో మార్పు వచ్చింది. థ్యాంక్స్ అన్న. కరోనా గురించి దేవునికి వందనాలు కాదా? ఓకే, ప్రార్థన చేద్దాం. నా వంక చాలా అనుమానంగా చూస్తున్నారు ప్రజలు. కృపగల దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంత మంచి దేవుడు ప్రభా, మీరు నమ్మదగిన దేవుడు, ఇరుకులో విశాలత కలుగు చేసేటువంటి దేవుడు, ఇరుకుని అనుగ్రహించి ఆ ఇరుకుని జయించడం మాకు తోడయుండి నేర్పించినటువంటి దేవుడు. అపొస్తలుల కార్యాలు చివరి వరకు ఉన్నటువంటి స్టోరీ మాత్రమే కాకుండా ఈ 2000 సంవత్సరాల కాలంలో సంఘాన్ని మీరు ఏ విధంగా పోగు చేసుకుంటా వచ్చారు, కాపు కాసుకుంటా వచ్చారు, ఎలాగూ మీరు మీ కుటుంబంగా శ్రద్ధతో నిలబెట్టారు. సత్యం వైపు నుంచి సంఘం అటు ఇటు కదలడానికి ప్రయత్నాలు చేసినా సరే మరలా తీసుకుని వచ్చి బైబిల్కి అనుగుణమైనటువంటి రీతిలోకి మలిచారు. ప్రభా మేము ఇవన్నీ గుర్తు చేసుకుంటున్నాం తండ్రి. నాయన, గత 2000 సంవత్సరాల్లో సంఘం భూమి మీద చేసినటువంటి ఆయా రకాల వైపరీత్యాలు, అకృత్యాలను బట్టి మమ్మల్ని క్షమించమని చెప్పి వేడుకుంటున్నాం. ఏ జనాల్ని జనాంగాల్ని మేము అన్యాయం చేశామో ప్రభా, దానికి మీ పేరు అడ్డం పెట్టుకున్నాము. సోషల్ ఇంజస్టిస్ని, సామ్రాజ్యవాదాన్ని, క్యాపిటలిజాన్ని, ఆయా రకాల రుగ్మతల్ని భూమి మీద మేము ఎలాగూ పోషించాము, పెంచాము, ఐడోలెట్రీకి మేము ఏ విధంగా కారకులమయ్యాము, దీనంతటినీ మేము మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించండి. దీనంతటిలోనూ మీరు మారని దేవుడు, మీరు ప్రేమ కలిగిన దేవుడు, కరుణామయుడు, మీరు మా వెంటే ఉన్నారు. అందుకోసమే ఈ 2024లో మేము ఇక్కడ కూర్చుని ఈ 2000 సంవత్సరాల చరిత్రని ఒక్కసారి పునరాలోచించుకోవడానికి, దానిలో నుండి పాఠాలను నేర్చుకోవడానికి మీరు మాకు అవకాశం ఇచ్చారు. దేవా, ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరూ కూడా సంఘ చరిత్రని చాలా శ్రద్ధతో, ఇష్టంతో చదువుకోవడానికి సహాయం చేయండి. దీనంతటిలో సంఘం యొక్క అవిధేయత, ఆయా కాలాల్లో మీరు లేపినటువంటి సేవకులు, పెద్దలు, పితరులు, వాళ్ళ ద్వారా సంఘానికి మీరు చేసిన మేలు, మీరు సంఘానికి వెన్నంటి ఉండి నడిపించినటువంటి తీరు, దీనంతటినీ బట్టి మేము మరొక్కసారి మేల్కొలుపును పొందడానికి, పునరుజ్జీవాన్ని పొందడానికి సహాయం చేయండి. మమ్మల్ని ప్రభువా మీ కార్యసేవలో ఏదో ఒక విధంగా ఆయా రకాల సంఘటనలు హెచ్చరించినప్పుడు, సవాల్ చేసినప్పుడు మమ్మల్ని మేము మీ సన్నిధిలో మరొకసారి ప్రతిష్ఠ చేసుకుని, సమర్పించుకొని ఈ సంఘ చరిత్ర కొనసాగడానికి మమ్మల్ని మేము మీకు అప్పగించుకునేలా సహాయం చేయండి తండ్రి. నేను ఈ సమయం అంతట్లోనూ చదువుకోవడానికి, నేర్చుకోవడానికి, ఆనందంతో వీటన్నింటినీ ప్రభువా కొంచెం స్థాయిలోనైనా సరే వచ్చి సంఘంతో పంచుకోవడానికి నాకు మీరు ఇచ్చిన ఈ ఘనతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మేమందరం మీకు కలిసి రానున్నటువంటి సంవత్సరాల కోసం, రానున్నటువంటి తరాల కోసం మీ చరిత్రని జాగ్రత్తతో నిక్షిప్తం చేసేలా సహాయం చేయండి. అవసరమైనటువంటి చరిత్రని ప్రభువా మేము తయారు చేసేలా కృప చూపించండి. మీకే మహిమగంత ప్రభావాలను ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమెన్.